శివాయ నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క శుభప్రదమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళ జరిగేటువంటి ఆధ్యాత్మిక ధార్మిక ఉపన్యాసంలో భాగంగా ప్రస్తుతం జరిగేటువంటి శ్రీమద్ రామాయణ చివరి అంకానికి వచ్చాం. యుద్ధకాండలో 1వ భాగం అయిపోయింది నిన్న, ఈరోజు 2వ భాగం. మరి శ్రీ మంచుకంటి వెంకటేశ్వర గారు చేస్తున్నారు. ఈనాటి ఈ యొక్క ఉపన్యాసం కొనసాగించవలసిందిగా వారి సాదర స్వాగతం పలుకుతాం. మనందరూ కూడా ఓం నమః శివాయ. నమస్తిభాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పిడుగురాళ్ల నగర సంకీర్తన బృందం భక్తులందరికీ కూడా నమస్సులతో గత 14 రోజులుగా మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ రామాయణంలో ఇవాళ రామాయణాంతర్గత యుద్ధకాండలో 2వ భాగం చెబుతాం. ఇక రేపటితోటి మొత్తం అయిపోతుంది. రామ పట్టాభిషేకం చెప్పి ఆయనకి మంగళ హారతిస్తాం రేపు. నిన్న మనం చెప్పుకున్నాం, యుద్ధం మొదలైంది, సమర సన్నాహాలన్నీ మొదలైనవి. అటు లంక ప్రాంతంలోకి రాముడు, సుగ్రీవుడు, అంగదుడు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. సుగ్రీవుడే రాజుగా వానర సైన్యం వచ్చింది. ఇక రావణుడు ఇప్పుడో ఇంకాసేపట్లోనో యుద్ధ సన్నాహాలు ఏర్పాటు చేస్తాడు అనేటటువంటి విషయం వరకు చెప్పుకున్నాం. నిన్న ఇక్కడ మనం ఒక విషయం మీకు చెప్పాను. విభీషణుడు ఇటు పక్కకొచ్చి రాముడి యొక్క శరణు చొచ్చిన తర్వాత, రాముడి యొక్క శరణు అడిగిన తర్వాత ఆ రోజున లక్ష్మణుడు, సుగ్రీవుడు కొంచెం సందేహించారు రాముడు విభీషణుడికి శరణమివ్వడం ఏమిటి అని. అతను శత్రుపక్షం నుంచి వచ్చినవాడు, ఎదిగాక సాక్షాత్తు రావణుడికి సోదరుడే కనుక ఇతనికి మనం పట్టాభిషేకం చేస్తాము లంకకని రాముడు ఏమన్నా తొందరపడి మాటిస్తున్నాడేమో అని సుగ్రీవుడికి, లక్ష్మణుడికి ఒక అనుమానం. ఎందుకంటే ఒకవేళ ఇంకా యుద్ధమేం ప్రారంభం కాలేదు, యుద్ధ సన్నాహమే జరుగుతున్నది. ఈ వచ్చినటువంటి సైనికుల్ని చూసి ఆ రావణాసురుడి వానరమోకని మనం గెలవలేములే, మనం చేసిందే అధర్మం అని తెలుసుకొని ఆ సీతను తీసుకొచ్చి రాముడికి ఇస్తాడేమో. ఇచ్చినప్పుడు ఈ విభీషణుడికి ఏ రాజ్యం ఇస్తారు అంటే, రావణాసురుడు తన రాజ్యం తానే పరిపాలించుకుంటాడు, లంకా రాజ్యాన్ని. సుగ్రీవుడికి ఎట్లాగూ కిష్కింధ రాజ్యం ఉన్నది. అప్పుడు ఈయన మాట తప్పిన వాడవుతాడు కదా, ఈయనకి ఏ రాజ్యం ఇస్తాడు అని వీళ్ళిద్దరు కొంచెం ఆలోచించి తర్కించుకున్నారు.
అది రామచంద్రుడు గమనించి, మీరిద్దరేమీ ఆలోచనలు చేయక్కర్ల, ఒకవేళ రావణాసురుడే మన సేనకి మనకి భయపడి సీతను తీసుకొచ్చి నాకిచ్చి శరణు వేడితే అతని రాజ్యం అతనే పరిపాలించుకుంటాడు, లంకాధిపతిగా అతనే ఉంటాడు, కిష్కింధాధిపతిగా ఎట్లాగూ సుగ్రీవుడే ఉంటాడు, అతనికి మనమే కదా పట్టాభిషేకం చేసాం వాలిని చంపి. అట్లానే ఇప్పుడు ఈ విభీషణుడికి రాజ్యం ఇస్తాం, అయితే ఏ రాజ్యం ఇస్తాం అనేది కదా మీకు సందేహం. మీరు అదేమో సందేహపడక్కర్లా. 14 సంవత్సరాలు అయిపోవచ్చు, ఇంకొక 10-15 రోజుల్లో మనం అయోధ్యకి వెళతాం. భరతుడు నాకు రాజ్యం అప్పచెబుతాడు, కోసల దేశానికి నన్ను అధిపతి కమ్మంటాడు. అప్పుడు నేను ఆ కోసల దేశాన్ని మాట తప్పకుండా ఈ విభీషణుడికి ఇస్తాను. విభీషణుడు కోసల దేశాన్ని వెళ్తుంటాడు, రావణాసురుడు లంకను వెళ్తుంటాడు, కిష్కింధని సుగ్రీవుడు వెళ్తుంటాడు. నాకెప్పుడు వనవాసాలు అలవాటు అయిపోయినాయి, మేము వనవాసమే చేస్తాం. లక్ష్మణ, నువ్వు నన్ను అనుసరించి వచ్చేవాడివే కదా, ఇంకెందుకు మీకు ఆలోచన అనేసరికి వీళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలే. అంత మర్యాద పురుషోత్తముడి కథ రామాయణం. రాజ్యాన్ని కూడా తృణప్రాయంగా ఎవరో ఒకళ్ళు పాలించుకుంటారులే, అది ఉండాలా, అది లేకపోతే మన యొక్క ఉనికి ఉండదా, మనం ఏదో ఒక పద్ధతిలో జీవించదానిలే, ధర్మంగా, పద్ధతిగా, గౌరవంగా అనేటటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి సహృదయుడు మర్యాద పురుషోత్తముడు ఆయన యుద్ధ సన్నాహం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం, యుద్ధం అయిపోయిన తర్వాత విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి, రామా, ఇప్పుడు నాకెట్లాగూ ఈ లంకారాజ్యం మీరు ఆనాడు లాంఛనంగా ఇచ్చారు, ఇప్పుడు పూర్తిగా పట్టాభిషేకం చేస్తారు కదా, నేను నా రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మీరెట్లాగూ లంకను జయించారు, సీతని మీ వశం చేసుకున్నారు, రావణ వశంలో ఉన్న సీతని ఒక్క 10-15 రోజుల పాటు, లేకపోతే మీ ఇష్టం వచ్చిన నాళ్ళు నా దగ్గరే ఉండండి. రామా, నువ్వు నా దగ్గరే ఉండు, మా లంకలోనే ఉండి కాస్త రాజ్య పరిపాలనా విషయంలో నాకు సహాయకారిగా సలహాలు సూచనలు ఇస్తూ ఉండమని. అదిగాక నిన్ను రోజు చూసుకునే భాగ్యం కూడా నాకే కలుగుతుంది అని వేడుకొన్నాడు. అప్పుడు రాముడు చెప్పాడు, అది కుదరని పని. 14 ఏళ్ళు పూర్తి కాగానే నేను అయోధ్యకి వెళ్ళకపోతే భరతుడు పాపం చాలా ఇబ్బంది పడతాడు, ఆత్మహత్య కూడా చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. కనుక మేము వెళ్ళాల్సిందే, నీవు అంతగా కోరుతున్నావు కాబట్టి నేను నీ యొక్క రక్షణ కోసం, నీ యొక్క అండదండ కోసం శ్రీరంగనాథుడిగా దక్షిణ దిక్కు చూస్తూ లంక చూస్తూ పడుకోనుంటా. లంకానగరం వైపు చూస్తుంటుంది శ్రీరంగంలో శ్రీరంగనాథుడి విగ్రహం, బాగా ఇంత పొడుగును పడుకొని ఉంటాడు. విభీషణుడు వేడుకుంటే నేను శ్రీరంగ క్షేత్రంలో దక్షిణముఖాభినై నీ లంకను చూస్తా, శ్రీరంగం నుండి శ్రీలంకని కాపాడుతూ ఉంటా, నీకేమి దిగులు లేదులే అని విభీషణుడికి ఇచ్చిన మాట ప్రకారమే ఆయన శ్రీరంగనాథుడిగా శ్రీరంగంలో దక్షిణ దిక్కును చూస్తూ పడుకున్నాడు. విష్ణాలయాలు ఎక్కడ ఇంకొక కళ్ళు ఉండవు, దక్షిణ దిక్కు చూసే విష్ణువు ఎక్కడా ఉండడు, కానీ ఆయన అక్కడ సాక్షాత్తు విష్ణువే దక్షిణ ముఖం చూస్తూ శ్రీలంక కళ్ళు చూస్తూ పడుకొని ఎప్పుడు ఆ లంక కళ్ళు చూస్తూ ఉంటాడట. అదే దృశ్యం మనం శ్రీరంగం వెళ్తే దర్శించవచ్చు. ఇట్లా సాక్షాత్ విష్ణువులాగే పడుకున్నాడు ఆదిశేషుడు, లక్ష్మీదేవి పాదాలచ్చట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అట్లాంటి శ్రీరంగ క్షేత్రాన్ని విష్ణువుని స్మరించుకొని ఇక కథలోకి వస్తే, రావణాసురుడు నిన్న వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలేమీ వినలా, పాపం కుంభకర్ణుడు నిందించి వెళ్ళిపోయినాడు. విభీషణుని వెళ్ళగొడితే అటుపక్కకి వెళ్ళి రాముడి యొక్క శరణంలో ఉన్నాడు.
ఇంకా రావణాసురుడికి చాలామంది చెప్పారు. ఈ సైన్యాన్ని చూశారు అక్కడ వాళ్ళందరూ. ఈ సైన్యాన్ని చూసి, వామ్మో ఇంత వానర సేనని ఈ రావణాసురుడు గెలవడమా, ఇతను ఎంతైనా శక్తియుతుడు అవుతే కావుగాక, ఇంత వీరుడుగా అవుగాక, ఎన్ని శక్తులు ఉండవచ్చు గాక, ఇదేమిటి ఈ అమితోత్సాహంతో వచ్చినటువంటి ఈ వానర సేనను గెలవడం ఇతనికి సాధ్యమా అనుకొని పురవీధులలో అక్కడక్కడ ఈ లంకలో ఉండేటటువంటి వాళ్ళు వానరసేన దిగిందట, సముద్రం ఒడ్డుకి వచ్చిందట, కూర్చొని ఉన్నారట అని తెలిసి, మనం కానీ ఊళ్ళోకి ఏదన్నా వెంత వస్తే అందరం వెళ్ళి ఎట్లా చూసి వస్తామో, చాలామంది లంకావాసులు వచ్చి ఈ సైన్యాన్ని చూసి వెళ్తున్నారు. వాళ్ళు వానరులట, చాలామంది వానరులట. మనం ఎప్పుడు వానరులు చూడం, రావణుడి శాసనం వలన ఎప్పుడు కోతులు రావు లంకలోకి. కానీ మొన్న ఒకటి వచ్చి పోయింది, ఇప్పుడు చాలా వచ్చినాయిట. చూద్దామని వాళ్ళందరూ వచ్చి వెళుతూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు అట్లా ఇట్లా చేరి రావణ అంతఃపురం దాకా చేరినాయి. లంకలో ఇదంతా జరుగుతుందని అంతఃపురంలో ఇంకా పూర్తిగా తెలియదు. రాణివాసాల్లో అంతఃపురాల్లో అట్లనే ఉంటుంది. రాజుగారి దగ్గర జరిగే మంతనం రాణిగారికి తెలియదు. ఇవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకొని అందులో నిమగ్నం అయితే తప్ప తెలియదు. అట్లా తెలియదు. ఇక అప్పుడు రావణుణ్ణి అంతఃపురంలోకి వాళ్ళ అమ్మగారు కైకసి పిలిచింది. నా కుమారుణ్ణి పిలవండి, రావణాసురుణ్ణి పిలవండి అని పిలిపించిన తర్వాత అక్కడ మండోదరి, రావణుడి తల్లి కైకసి, భార్య మండోదరి, ఇంకా కొంతమంది అతను తెచ్చుకున్నటువంటి కాంతలు వాళ్ళందరూ ఉన్నారు. ఉండి అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, రావణాసురుడి తల్లి కైకసి మొదటే చెప్పింది, నాయన వానరులు ఎవరో వచ్చారట, యుద్ధం చేస్తారట, నీ మీద యుద్ధం చేయటానికి వచ్చారట. ఎందుకు వచ్చారో కూడా నాకు తెలిసింది. నువ్వు ఒక 4-5 నెలల క్రితం రాముడు అనేటటువంటి వాని భార్యను తీసుకొచ్చి ఇక్కడ ఉంచావట అశోకవనంలో. ఆ అశోకవనం ధ్వంసమైందట ఒక వానరుడి చేత. కనుక ఎందుకు ఈ పాడు పనులు చేస్తావు? పేరు సంపాదించుకున్నావు, సంపన్నుడివైనావు, అన్ని రకాల కీర్తిమంతుడివైనావు, నీకంటే వీరుడు లేడని నిరూపించుకున్నావు. ఎందుకు ఇంత అల్లరి చేసుకుంటావు? భవిష్యత్తును పాడు చేసుకుంటావు. ఇంత గొప్పవాడివి కదా, ఆ ఒక్క సీత లేకపోతే ఏమవుతుంది? ఆయనకు అప్పచెప్పరా, సుఖంగా ఉంటాం అందరం, నీవు నీ భార్య బిడ్డలు అందరూ నిన్ను నమ్ముకున్న వాళ్ళు, ముఖ్యంగా నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు అని చెప్పింది. తల్లి కైకసి బ్రతిమలాడి చెప్పింది, చక్కగా ఉండరా నాయన, చక్కగా ఉండరా, ఎందుకురా ఈ లేనిపోని కల్పించుకొని తగాదాలు తెచ్చుకొని నాశనం అయిపోతావు, వంశక్షయం అవుతుంది, లంకే సగం పాడైపోయింది ఈ మధ్యన వానర రాకతో, ఎందుకు నాయన ఇవన్నీ అయినాయి? నువ్వు తల్లివిగా ఇంకేమైనా చెప్పు వింటా, సీత విషయంలో నాకెవరు ఏమి చెప్పక్కర్ల, నా నిర్ణయం ఎప్పుడూ అయిపోయింది. ఆవిడ లేనింటి నేను ఉండను, ఆవిడని వివాహం చేసుకోవాల్సిందే, ఈ లంకా నగరానికి రాణిని చేయాల్సిందే, మన యొక్క సామ్రాజ్ఞిగా ఆవిడకి గుర్తింపు తేవాల్సిందే, ఆవిడ నేను చేసుకోవాల్సిందే, దానికోసం ఏమైనా చేస్తాను. మన కుంభకర్ణుడి దగ్గర చెబితే వాడందుకే ఎగిరి పడిపోయినాడు. నేను మాత్రం ఈ విషయంలో ఎవరి మాట వినను తల్లి, నువ్వు ఇంకేమైనా చెప్పు వింటా, నువ్వు ఏది చెప్పినా వింటా. కైలాసాన్ని తెచ్చి నీ ముందు పెట్టమంటావా? వైకుంఠాన్ని తెచ్చి నీ దగ్గర ఉంచమంటావా? ఇంద్రలోకాల్లో తీసుకెళ్ళి నిన్ను కూర్చోబెట్టమంటావా? చెప్పు వింటా. ఈ విషయంలో మాత్రం దయచేసి నేను అడగద్దమ్మా అని ఆయన యొక్క పంతం వేళ్ళ మండోదరి చెప్పింది. భార్య, ఏమిటండి ఇది? సరే, నేను పట్టమహిషిని ఉన్నాను, సీత అంతటి సౌందర్య రాశినని నాకు తెలుసు, మీకు తెలుసు, లోకమంతా కూడా తెలుసు. ఇంతమందిని, ఎంతోమందిని ఇప్పటికి తెచ్చారు, మోహించి తెచ్చారో, కామించి తెచ్చారో, గాంధర్వ వివాహంలో తెచ్చారో, రాక్షస వివాహంలో తెచ్చారో, ఎట్లా కూడా తెచ్చారు. వాళ్ళందరూ మీ మీద ఆధారపడేవాళ్లేగా ఒక రకంగా. చూడండి మండోదరి ఎంత మంచిది. తనకి తోడు చాలామంది ఉన్నారు భార్యలుగా, ఇది ఎవరు సహించలేరు. కానీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళేగా నాలాగా. సరే, నన్నంటే బాధ పెట్టారు, కట్టుకుని వెళ్ళాలని అనుకుంటా. మరి వాళ్ళని మీరు నమ్మించి తెచ్చారు కదా, వాళ్ళని చక్కగా చూస్తానని నమ్మించి తెచ్చారు కదా, వాళ్ళందరినీ ఎందుకండి ఇట్లా బాధ పెడతారు
ఆ కామ కోసం ఇంతమందిని బాధ పెట్టాలా? పాపం వాళ్ళు నాకు చెల్లెళ్ళు లాంటి వాళ్ళేగా. వాళ్ళ కోసం అన్నా లేకపోతే నా కోసం అన్నా మీ అమ్మగారి కోసం అన్న ఈ ఆలోచన మానుకోండి. ఎవరు మాట్లాడటానికి వీల్లేదు ఈ విషయంలో. మా అమ్మ అయ్యేది, నువ్వయ్యేది, వీళ్ళయ్యేది, వాళ్ళయ్యేది ఎవ్వరూ నాకు చెప్పే అవసరం లేదు. నేను మాత్రం సీతను వదిలేది లేదు. అవసరమైతే నా ప్రాణాలన్నా వదులుతా. సీత నాకు ప్రాణప్రదం. ఆవిడ వివాహం చేసుకోవాల్సిందే, లంకా నగరానికి రాణిని చెయ్యాల్సిందే అని చెప్పేసరికి ఇక వీడు మూర్ఖుడురా, వీడెవరి మాట వినడు, వీడు తెలిసిన మూర్ఖుడని, నీ యొక్క ఇది నువ్వు అనుభవించు, కానీ తల్లి కాబట్టి కాస్త మంచిగా ఉండాలి అని అనుకొని బిడ్డను ఆశీర్వదించి పంపించింది. ఇక సమర సన్నాహం, ఇక రావణుడు యుద్ధ సన్నాహం చేస్తున్నాడు. ఆఖరికి తల్లి చెప్పినా వినకుండా, భార్య చెప్పినా వినకుండా, తమ్ములు చెప్పినా వినకుండా, మంత్రులు అసలు చెప్పలేదు ఆ విషయం, అయినా కూడా వాళ్ళు సమర్థించారు కదా. కాబట్టి ఇక ఎవరి మాట వినకుండా సమర సన్నాహం చేస్తున్నాడు, అంటే యుద్ధ సన్నాహం చేస్తున్నాడు. ఎట్లా? లంకేశుడంతట లంకను కాపాడ వ్యూహరచన చేసే పోహణముగా. ఇక లంకని కాపాడుకోవాలి, లంకని కాపాడుకొని సీతని నా వశం చేసుకోవాలి అని పటిష్టంగా సిద్ధం చేస్తున్నాడు సైన్యాన్ని. 4 వాకిళులందున అప్రమత్తులనైన ఇంద్రజిదాదుల నిల్వుడనియే. లంకా నగరానికి 4 వాకిళ్లల్లో మన కోట ప్రధాన ద్వారాల దగ్గర, కోట ప్రధాన బురుజు దగ్గర, పెద్ద అయినటువంటి ప్రధాన ద్వారాల దగ్గర 4 వాకిళ్ళు కాపలా కాయాలి. ఇంద్రజిత్ అట్లానే అతన్ని అనుసరించే ఇంకా మహావీరులు కొందరిని 4 ద్వారాలు మీరు కాపలాగాయండి. ఎవడైనా కోట లోపలికి రావాలంటే ఆ 4 ద్వారాల్లో ఏదో ఒక ద్వారం దాటితే కానీ లోపలికి రాడు. మిగతా 3 ప్రాకారాలు దాటడు. ప్రథమ ప్రాకారం దగ్గరే అడ్డగించాలి. కాబట్టి 4 ద్వారాలు ఇంద్రజిత్తు యొక్క అనుమతితో, ఇంద్రజిత్తుతో సహా ముందు 4 ద్వారాల దగ్గర మోహరించండి, సైన్యాన్ని తీసుకెళ్ళి 4 ద్వారాలు పటిష్టంగా చూసుకోండి. ఇక లంక నిలయులంత సంగరమును చేయ సిద్ధమై ఉండంగ శిష్టినిచ్చే. చాటించండి. లంకా నగరంలో ఎవరు పురుషుడు అనేటటువంటి వాడు కానీ, వీరురాలైనటువంటి స్త్రీ కానీ ఇంటి దగ్గర ఉండడానికి వీళ్ళే. అందరూ యుద్ధానికి రావాల్సిందే, అందరూ యుద్ధంలో పాల్గొనాల్సిందే. ఈ మహాయుద్ధంలో రావణాసుర యొక్క విజయం కోసం లంకానగర వాసులందరూ తమ యొక్క ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడరాదు. ఇది నా ఆజ్ఞగా నగరం అంతా చాటించండి, రాజ్యం అంతా చాటించండి. ఎవరు కూడా వీరత్వం కలిగి కత్తి పట్టగలిగిన వాళ్ళు, శూరత్వం ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా యుద్ధంలోకి తరలాల్సిందే అని ఆజ్ఞగా చాటించండి. లంక నిలయులంత సంగరమును చేయ సిద్ధమై ఉండగ శిష్టినిచ్చే. శిష్టి అంటే ఆజ్ఞ ఇచ్చాట. ఇనకులు అండటు పంపెనను చెరవేగుల నసురేంద్రు తంత్రము నరసి తెలుప. అతనేనా సుఖసారణులనే గూఢచారులు పంపేది? రాముడి దగ్గర నుంచి కూడా సుగ్రీవుడు పంపాడు. మీరు ఇంత రామాయణం వింటున్నారు 14 రోజుల నుంచి, ఎక్కడైనా రాముడు అసలు ఎక్కువ మాట్లాడిందే లేదు. రావణుడు మాట్లాడుతున్నాడు, సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు, హనుమంతుడు మాట్లాడుతున్నాడు, లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు, సీత మాట్లాడుతుంది. కానీ ఆయన ఎక్కడైనా ఎక్కువగా ఏ రోజన్నా మాట్లాడినట్టు మనం ఈ కథలో చెప్పుకోవాలి. అది రాముడిలో ఉండే గొప్పతనం. ఆయన ఏమీ చెప్పడు, ఏమీ మాట్లాడు, జరిగేవన్నీ ఆయన మీద భక్తితో జరిపించేవాళ్ళు జరిపిస్తుంటారు. లంక నిలయులంత సంగరమును చేయ సిద్ధమై ఉండంగ శిష్టినిచ్చే. ఇనకులుండటు పంపె ననుతర వేగుల అసురేంద్రు తంత్రము నరసి తెలుప. వెంటనే రాముడి దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడు కొంతమంది వానరులు పిలిచాడు. మీరు కూడా అటు పక్కకి వెళ్ళండి, సుఖసారణులు గూఢచారులుగా వచ్చారుగా వానర వేషంలో, మీరు అటు రాక్షస వేషంలో వెళ్ళండి, కొంతమంది గూఢచారులుగా వెళ్ళండి, చూడండి లంకను ఎట్లా కాపాడుకుంటానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో, వాళ్ళు యుద్ధతంత్రం ఏం రచిస్తున్నారో, ఎట్లా మన మీద దాడి చేయడానికి చూస్తున్నారో ఒకసారి గమనించిరండి.
వారి వార్త విధము ద్వారాలు ఛేదింప హనుమదంగదులకు పనుపునొసగి వాళ్ళు వచ్చి చెప్పారు. కాసేపు అంతా లంకానగరం పరిశీలించి వచ్చారు. ఏ వేషాల్లో, రాక్షస వేషాల్లో వీళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చిపోయినారు కానీ వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి మొత్తం లంక అంతా పసిగట్టుకొని వచ్చారు. ఒక మ్యాప్ తీసుకొచ్చారు, ఫోటోలు తీసుకొచ్చారు ఎక్కడికక్కడ. అవి చెబుతున్నారు రాముడికి. వారి వార్త విధము ద్వారాలు ఛేదింప హనుమదంగదులకు పనుపొనసగి. అయ్యా, రావణుడు 4 ద్వారాల దగ్గర 4 కాపలా పెట్టాడు. ఇంద్రజిత్తు నాయకత్వంలో ఆ 4 ద్వారాలు కాపలా కాస్తున్నారు. ఆ ద్వారాలు ఛేదించలేదు. అసలు మన లంకలోకే ప్రవేశించలేం. అక్కడ మామూలు వాళ్ళు కాదు, ఒక్కొక్క వైపు ఎంతమంది వీరులు ఉన్నారో వేల మంది నించోబెట్టారు ఆ ద్వారాల ముందు. అందులో ఇంద్రజిత్తు నాయకత్వంలో ద్వారాలు మూతబెడేసి వాటిని కాపలా కాస్తున్నారు. ఇంద్రజిత్తు కూడా ఒక ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాడు. మిగతా వీరులను కూడా అక్కడక్కడ పెట్టారు అని చెబితే, వారి వార్త విధము ద్వారాలు ఛేదింప. అట్లానా? ఆహా, అయితే ఆ ద్వారాలు ఛేదించాలి. ఆ ద్వారాలు పగలగొట్టుకొని లోపలికి తోసుకొని పోవాలి. ఎవరెవరు? హనుమదు, అంగదాదులు. హనుమ, నువ్వు, అంగదుడు ద్వారాలు పగలగొట్టి లోపలికి దూకాలి. ఇరుచుకొని పడాలి. ఒక్కొక్క గుద్దుకు ఒక్కొక్క ద్వారం. అట్లా మీరు తయారై ఉండాలి, రెడీగా ఉండాలి, సిద్ధమై ఉండండి. ఆ ద్వారాలు ఛేదన మీ వల్లనే. నువ్వు, అంగదుడు. హనుమకి చెప్పారు, నువ్వు, అంగదుడు ద్వారాలు ఛేదించే పని మీకు. మీరు అవి పాల్గొడితే మన వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. వానరాళినెవరు మానవ రూపము దాల్పవలదు నని దాశరథియు. మీలో ఎవరైనా కొంచెం చేష్టలు అతిక్రమించి కొంచెం ఎక్కువ చేద్దామని, కాస్త ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేద్దామని వానరులు ఎవరన్నా మానవులుగా మారతారేమో. కాసేపు అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం. ఎవ్వరూ మానవ రూపం ధరించవద్దు. ఈ సైన్యంలో మానవ రూపంలో నేను, లక్ష్మణుడే కనపడాలి. మిగతా అందరూ వానరుల రూపంలోనే కనపడాలి. నరుడుగా నేను కనపడాలి, వానరుడుగా ఆంజనేయుడు కనపడాలి. ఆయన అనుయాయులందరూ వానర రూపంలో ఉండాలి. నేను నరుడు రూపంలోనే ఉంటా. లక్ష్మణుడు ఎట్లాగూ నాతోటి ఉంటాడు. ఎవరు కూడా పొరపాటున కూడా కాస్త చాపల్యంతో మనిషిగా మారి కాసేపు సరదాలు చేద్దాం యుద్ధంలో లోపలికి వెళ్ళి అని అనుకోవాకండి. ఎవరు మానవ రూపము చాల్చకూడదు అసలు. ఇది మాత్రం గట్టి ఆజ్ఞ అన్నట్ట. ఇక పౌలస్త్యుని పరాభవం బాగుందండి. వాళ్ళు చూసి చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకునే ఏర్పాట్లు వీళ్ళు చేసుకుంటున్నారు. గూఢచర్యలు వెళ్ళి చెప్పిన విషయం బట్టి హనుమదు, అంగదుడు ఇద్దరు కోట ద్వారాలు ఛేదించడానికి పెట్టాడు. ఏవి కోట ద్వారాలు? అవి మామూలుగా ఉంటాయా? కొన్ని వేల మంది కానీ, కొన్ని వందల ఏనుగులు కానీ ఒక్కసారి వచ్చి గుద్దితే కానీ అవి తెరుచుకో. అట్లాంటి ద్వారాలు. ఇక పౌలస్త్యుని పరాభవం. స్వర్ణలంకనుగాన సాకేతుడటనున్న శిఖరి సువేలము చేరుకొనగా. వీళ్ళందరూ అన్నీ చెబుతున్నారు. వీళ్ళు సైన్యం దిగిన చోటకి సువేలాద్రి పర్వతం అని ఒకటి ఉంది. సువేలాద్రి అంటారు దాన్ని. ఆ సైన్యం దిగిన పక్కనే ఉంది ఒక కొండ. ఆ సువేలాద్రినే లంబగిరి కూడా అంటారు అనుకుంటా. ఆనాడు హనుమంతుడు దిగింది అదే సువేలాద్రి పర్వతం. దానికి ఆ పేరు కూడా ఉంది. అయితే రాముడు అన్నాడు, నేను ఒక్కసారి కొండెక్కి చూస్తాను రావణుడి యొక్క మందిరాలు, లంకని ఎట్లా ఉంటుందో. నాకు కూడా కుతూహలంగా ఉంది. అందరూ చెబుతున్నారు లంక బాగుంటుంది, గొప్పగా ఉంటుంది, రావణుడు మహావీరుడని. అతన్ని ఇంతవరకు చూడలేదు. కానీ ఇక్కడ ఈ కొండ మీదకి ఎక్కి ఒక్కసారి లంకకెళ్ళి చూస్తానని రాముడు కూడా ఉత్సుకతతోటి ఆ సువేలాద్రి మీదకి చేరుకొని లంక వైపు అట్లా చూస్తూ ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్పగా ఉందిరా! మన అయోధ్య నగరం కంటే గొప్పగా ఉంది. మన కోసల దేశపు రాజధాని కంటే గొప్పగా ఉంది. చాలా బాగుంది అని అనుకున్నట్ట. భవనాగ్రమందున భద్రపీఠుడు నైనదనుజేంద్రుడగు పీంచి దర్పమెసగా. రాముడు అట్లా చూస్తుంటే ఆ భవనాల చివర పై భవనంలో, ఇక ఆ పై భవనంలో ఇట్లా ఓపెన్ ప్లేస్లో, ఖాళీ ప్రదేశంలో రావణాసురుడు ఒక సింహాసనం వేసుకొని కూర్చొని ఇటు చూస్తున్నాడు. ఈ సముద్రం ఒడ్డు ఎంతోమంది వచ్చారట వానరులు అని ఆయన ఇటు నుంచి చూస్తున్నాడు. రాముడు ఇటు నుంచి అటు చూశాడు. చూసేసరికి అక్కడ భద్రపీఠ మీద కనపడ్డాడు రావణాసురుడు. అవశ్యమీక్షించి అమిత కోపం మన సుగ్రీవుడట దూకే సురిది గతిని. రాముడు పక్కనే సుగ్రీవుడు ఉంటాడు ఇప్పుడు అక్కడ యుద్ధరంగంలో. సుగ్రీవుడు సేనానాయకుడు కదా, రాముడు
యుద్ధానికి వచ్చి ఆయనకే ఈ యుద్ధం ఆయన కొరకే కనుక సుగ్రీవుడు కూడా రాముడితోటి కొండెక్కి చూశాడు. రాముడు అట్లా నించొని చూస్తుంటే సుగ్రీవుడు కూడా పక్క నుంచి చూశాడు. చూసేసరికి సుగ్రీవ ఎవరో చూడు, ఒక మహా తేజోమయ రూపం ఆసనం మీద కూర్చొని చూస్తున్నాడు అని చూపించాడు. ఇక ఎవరేంటి ప్రభు, అతనే రావణుడు అయి ఉంటాడు. చూస్తున్నాగా అర్థమవుతున్నదిగా హనుమ చెప్పిన ప్రకారం. ఆ దృశ్యమీక్షించి అమిత కోపమున సుగ్రీవుడట దూకే సూరిది గతిని. మీరుండండి నన్ను ఒక్కసారి రాముడికి కూడా చెప్పకుండా ఎక్కడికి అంటున్నాడు రాముడు. వీడొక్కసారి వేగం పుంజుకొని దూకటం ఆ భవనం మీదకి దూకాడు. కరెక్ట్గా రావణాసురుడు ఇట్లా కూర్చొని అటు చూస్తూ ఉండంగా పక్కన దొరికేమని దూకాడు. గుండె అదిరిపోయేది మామూలు వాళ్ళకి. అదేమో సుగ్రీవరావు వానరరావు దూకాడు. రామమిత్రుని అంచు రావణ మకుటము ధరణి వ్రాలగా చేస్తే మరలి రాగా. ఎవడు ఇట్లా దూకావు? వానర రూపంలాగున్నావు ఏంటి చేష్టలు? అటు నుంచి దూకావా? మరి దూకాడు, ఒక్కటే అక్కడ గంటడం ఇక్కడే ఆగాడు అని అతన్ని చూస్తుంటే నేను రామమిత్రుడను, నేను రాముని స్నేహితుడిని అని రావణ మకుటము ధరణి వ్రాలగా చేసి కిరీటం పెట్టుకొని హాయిగా ఇట్లా కూర్చొని చూస్తున్నాడు కదా రావణాసురుడు. ఆ బ్రహ్మాండమైనటువంటి కిరీటాన్ని ఒక్కసారి సుగ్రీవుడు ఇట్లా పెట్టి కొట్టడం కిరీటం డొల్లుకుంటూ వెళ్ళి అవుతుంది. రాజులకి ప్రాణం పోయినా సరే సహిస్తారు, కానీ కిరీటం కింద పడితే సహించలేదు. కిరీటం అనేది వాళ్ళకు మహాపూజనీయమైనటువంటి వస్తువు, గౌరవనీయ వస్తువు, ప్రతిష్టాత్మకమైన చిహ్నం. ఆ కిరీటం ఒక్కసారి కొట్టేసరికి రావణాసురుడు కిరీటం గిరికీలు తిరుగుతూ డొల్లింది అక్కడ. దానిగని ఎట్టి దశరథియునంతా ఏమి కార్యమిది సుగ్రీవ నీకు, అతడే నిన్ను చంపనా మిత్రుడెవరింకా అనగా అతడు విడచెక్కనుల నీరు. ఊరుకోవాలా సుగ్రీవుడు కింద పడ్డ కిరీటాన్ని తీసుకున్నాడు. అదే స్పీడ్తో మళ్ళా కిరీటం అని అంటూనే ఉన్నాడు. కిరీటం ఎక్కడ? మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంది. అది రాముడి దగ్గర ఇది తెచ్చాడు. అప్పుడు రాముడు దానిగానే నా ఎట్టి దశరథియునంత ఔరా సుగ్రీవా ఎంత పొరపాటు చేసావు. ఏమి కార్యమి, ఇదేం పని అయ్యా? పెద్దవాడివే, సేనా నాయకుడివే, నువ్వే క్రమశిక్షణ తప్పినట్టుగా కావట్లా. నువ్వు ఇట్లా దూక్కుంటే వెళ్ళటమేనా? అతనున్నాడు రాజు, అతని గౌరవం అతనికి ఉండాలి అని. ఒకవేళ ఇప్పుడే గనక నిన్ను అక్కడ బంధించినట్టయితే దొరికాడు రా బిడ్డ, ఏడు లోపల అని రావణాసురుడు ఒక ఆజ్ఞిస్తే నిన్ను తీసుకెళ్ళి లోపల ఎక్కడ పడేసేవాళ్ళు కూడా ఉంటుంది. అట్లాంటి పని చేస్తే నాకు ఎవరు ఇక స్నేహితులు ఎవరు? అతడే నిన్ను చంపనా మిత్రుడెవరింకా, అతడు నిన్ను చంపితే ఇప్పుడు మనం వచ్చిన పని అంతా వృధాయేగా. ఇక నా మిత్రుడు ఎవరు అని రాముడు అంటూ ఉంటే అనగనతడు విడచెక్కనుల నీరు. రాముడు అట్లా మాట్లాడేసరికి అమ్మా, రామచంద్రుడు నన్ను ఇంత నమ్ముకున్నాడా, నన్ను ఇంత స్నేహితుడిగా నమ్మాడా, నేను ఇప్పుడు చేసిన పొరపాటేనని ఆ పొరపాటు కంటే ఎక్కువగా ఈ రాముడు అన్న మాటకి నువ్వు పోతే నాకెవరా స్నేహం దిక్కు, నువ్వు పోతే నాకెవరు దిక్కు అని అనేసరికి ఆ మాటకి సుగ్రీవుడి కనుల వెంట నీరు గారి సంతోషపడి ఆహా రామచంద్ర అని నమస్కారం చేసుకున్నట్ట, ఎంత గౌరవం ఇచ్చావయ్యా నాకు అని. ఇక అట్లానే జరుగుతున్నది. లంక కొలువులో అంగదుడు, వాలి పుత్రుడు, అంగదుడిని పిలిచారు. వానరాళిని గూడి ప్రాకార దరిజేర లక్ష్మణాగ్రజనుడు ఆ లంక నగరి వానరాళి గూడి. సుగ్రీవుడు వెళ్ళాడు, కిరీటం తెచ్చాడు. ఇంకా మనం వెళ్ళటమే దాడికి. వానరులారా యుద్ధం ప్రకటించా, లేవండి, యుద్ధానికి బయలుదేరండి. మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రావణ సంగ్రామం మొదలైంది. యుద్ధం ప్రకటించాం, సమరం చాటించాం. వీరులనేటటువంటి వాడు సమరోత్సాహమున వేర్చి మీ భవమును ధన్యము చేసుకొండు. ఈ రావణ సంగ్రామంలో పోరాడి మీ యొక్క జన్మని సార్థకం చేసుకోండి, లేవండి అని చెప్పాడు. చెప్పేసరికి ఇక అందరూ దూకారు.
రాముడు వెళ్ళిపోయినాడు ముందుగా. వెళ్ళి వానరాళిని గూడి ప్రాకారదరి చేరి లక్ష్మణాగ్రజనుడు ఆ లంక నగరి. ఈ వానరాళితో కూడి లక్ష్మణాగ్రజుడు అంటే లక్ష్మణుడి యొక్క అన్న వెళ్ళి ముందు ప్రాకారాల దగ్గర నిలబడ్డాడు. ప్రాకారాలు కొల్లగొట్టాలి, ప్రాకారాలు పగలగొట్టాలి, లోపలికి వెళ్ళాలి అని లక్ష్మణాగ్రజుడు ఆ లంక నగరి లంకేశు ననజుండు లాంగులి గనులలో భావమునాలించి వాలిసుతిని. వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఒక ద్వారం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి హనుమంతుడికి అప్పచెప్పాడు కోట ద్వారాలు ఛేదించడం, అంగదుడికి కూడా. అక్కడ లంకేశునను జుండులాంగులి ఘనులదౌ భావము నాలించి ఆ భావాన్ని హనుమంతుడు అంగదుడు గ్రహించారు. ఆయన చెప్పలా. ఆయన ద్వారం దగ్గరికి వచ్చాడంటే ఈ ద్వారాలు ఛేదించండి అనే ఇక అర్థం. అంగదుడు హనుమంతుడు గ్రహించారు ఆ విషయాన్ని. తన రాయి బారిగ తను జేంద్ర సభ చేరి ధరజాతనర్పింప ధర్మమనుమో. బాయ్ అంగదట్రా హనుమను కాసేపు అట్లాగు. కోట ద్వారం దగ్గరికి వచ్చాం. ఇక ఆఖరి హెచ్చరిక చేద్దాం రావణాసుడికి. ఆఖరి హెచ్చరిక. వచ్చి నీ వాకిట్లోనే ఉన్నాం, ఇప్పటికి కూడా నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. అన్నీ అయిపోయినాయి, నీకు ఇక ఆఖరి అవకాశం ఇస్తున్నాం. మీ వాకిట్లోనే ఉన్నాం, వచ్చి నీ ద్వారాల దగ్గరే కాపలా వేస్తున్నాం. ఇక నువ్వు కానీ ఈ ఒక్క అవకాశం వినియోగించకపోతే ఇక నీకేమవుతుందో మాకే తెలియదు అని తన రాయబారిగా ధనుజేంద్రు సభ చేరి ధరజాత నర్పింప ధర్మమనుము. ఇప్పుడైనా ఏం మించిపోయింది లేదు. అంగదారు ఒక్కసారి లోపలికి వెళ్ళి చెప్పిరాపో, ఆఖరిసారిగా హెచ్చరించిరా. నీకు ఇంకా మంచిది కాదురా రావణ. ఆ సీతను అప్పచెప్పి రాముడి శరణు వేడు. రాముడు కోట్ల సైన్యంతో వచ్చి వాకిల్లో ఉన్నాడు, మహాద్వారాలు ముట్టడిస్తున్నారు, ఇక నీవు ఎక్కడికి తప్పించుకోలేవు అని చెప్పిరా అని అంగదుడిని పంపించారట. దర్పము చూపిర దండధరుని చేర్ప రఘువీరుడే తెంచె రణము కనుము. అయినా కూడా వాడు నీలుగాడనుకో, నిక్కాడనుకో, నువ్వు దండధరుని చేరడానికి, యమపురం చేరడానికి అదుగో నీ వాకిట్లో నిలబడ్డారు. నీ వాకిట్లోకి వచ్చి నిలబడ్డారు. ఇక ఏమీ లేదు, ఒక్క అనుజ్ఞ. రాముడు గనక ఒక్కసారి అనుజ్ఞ ఇస్తే గనక, రాముడు ఒక్కసారి కన్నుతో సైగ చేస్తే కోట ద్వారాలు బద్దలైపోతాయి. కోట ద్వారాలు బద్దలైపోతాయి. కోట ఛేదించుకుంటూ వస్తారు లోపలికి అని చెప్పమన్నారు. నీ విభీషణుండే లంక నేలునము. అంతో పాటు ఇంకో మాట కూడా చెప్పు. నీ విభీషణుడే, నీ తమ్ముడే ఈ లంకని పరిపాలిస్తాడు, ఈ లంకారాజు కాబోతున్నాడు. నీ తమ్ముడే, నీ విభీషణుడే, మీ జ్ఞాతే లంకకి రాజు కాబోతున్నాడు అని కూడా ఒక మాట చెప్పు. తన అపర కర్మ నిపుడే తనియమనుము. ఏమైనా అపర కర్మలు చేయించుకోవాలంటే వాడిని ఈ 2 రోజుల్లో చేయించుకోమని. కాస్త 2 రోజులు మనం ఇక్కడ ఆగుదాం. ఎందుకంటే రావణాసురుడు కర్మ చేయించుకున్నట్ట, చేయించుకుంటున్నట్ట. బతికుండగానే రేపు పొద్దున్న చస్తే ఎవరిని పెడతారో పెట్టరో, ఈ పిల్లలందరూ ఉంటారో, ఇద్దరు తమ్ములందరూ పిల్లలందరూ పోతారేమో అని తన కర్మ తను చేయించుకోమని. అదేదో అడిగితే ఇద్దాం అవకాశం. అంగదుని మాట పౌలశ్చుడాగ్రహింప భవన మణగదొక్కి మరలెవ్వాలి సూతి. అంగదుడు వెళ్ళాడు, కోటలోకి వెళ్ళాడు, కొలువులోకి వెళ్ళాడు. రావణ సభాభవనంలో రావణుడికి ఎదురుగా నించున్నాడు. రావణుడు అడిగాడు, నీవు మరొక వానరానివా? ఇదివరకు ఒక వానరం వచ్చి వెళ్ళిందిలే, తోక జాడించి వెళ్ళింది, తోకని తగలబెట్టాం, అయినా లంక కూడా తగలబెట్టాం. నీవు మరొక వానరానివా? ఏమిటి నీ విషయం అన్నాడు. నా విషయం ఏమీ లేదు, నేను వాలిసుతుడైన అంగదుడిని అన్నాడు. నువ్వు వాలిసుతుడివా? మీ నాయన బహువీరుడు, చాలా గొప్ప వీరుడు, నేను మెచ్చిన వీరుడు, నన్ను మించిన వీరుడు. ఎందుకంటే ఆ వాలి చేతిలో వీడికి ఒళ్ళు పేలిపోయింది ఒకసారి 10 సార్లు, తోక జుట్టు కొట్టాడు నేలకి. అందుకని పాపం దగ్గర ఏమి అంటలా. మీ నాయన నన్ను మించిన వీరుడు, నేను మెచ్చిన వీడు మెచ్చుకున్నట్టు వాలి. నువ్వు మాకు గౌరవనీయుడు, రా కూర్చో అన్నాడు. నేను కూర్చోటానికి రావలేదు, నేను ఇప్పుడు రాముడి పక్షాన వచ్చాను. అదిగో కోట ద్వారం ముట్టడించారు, 4 ద్వారాలు ముట్టడించారు. నీకు రాముడు ఒక హెచ్చరిక చేయమన్నాడు, ఇప్పటికైనా యుద్ధం మానమన్నాడు.
వంశనాశనం తెచ్చుకోవద్దన్నాడు అని చెప్పాడు. ఏదో వాలి కొడుకు అని, నాకు గౌరవనీయుడు మీ నాయనని కసుపుచ్చామన్నా, నువ్వు కూడా అట్లాంటి ప్రలాపనలే పేలుతున్నావా? ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపా, యుద్ధం చేస్తా, సీతను వదలను, యుద్ధమే చేస్తా అని చెప్పేసరికి వినవా మాట అన్నాడు. వేనాను అన్నాడు. ఒక్కసారి వాలి సుతుడైన అంగదుడు పైకి లేచి తన చేష్టతో ఒక్కసారి పైకి లేచి కిందకు ఒక్క 2 కాళ్ళతో ఒక కుప్పిగంతు దూకాడు. ఆ దూకినటువంటి చోట ఆ భవనంలో దాదాపు ఒక 20 అడుగులు పెద్ద గుంట ఏర్పడి, చూసుకో ఏమీ లేదు, ఇక్కడ దాకా ఎక్కి ఇక్కడ దూకా, ఏమైంది చూస్తావుగా, నీ ఇష్టం అని చెప్పి ఇక హెచ్చరించి వాలిసుతుడైన అంగదుడు రాముడి దగ్గరికి వచ్చాడు. వచ్చి మూర్ఘరావణులంక ముట్టడి సేయరో ఎనుచు ఆరాముండు అనుమతీయ వచ్చి చెప్పాడు. అంగదుడు, ఏం జరిగింది అంగదా, చెప్పొచ్చావంటే చెప్పానయా, అయ్యా వినే ప్రశ్నే లేదు, యుద్ధమేనంటున్నాడు. మూర్ఘరావణులంక ముట్టడి సేయరో అనుచు ఆరాముండు అనుమతీయ. వానరులారా, ఆఖరి ప్రయత్నం కూడా అయిపోయింది. ఇక ఈ మూర్ఘుడి యొక్క రావణ లంకని ముట్టడి చేయండి, రావణుని లోపలే కట్టడి చేయండి. వానర వీరులారా, మీరందరూ మీ శక్తి, యుక్తి, తెగువ, తేజం, బలం అర్పించండి రామరావణ సంగ్రామానికి. ఇక మీ ఇష్టం చెలరేగండి అని రాముడి మాటగా సుగ్రీవుడు చాటించాడు. కపులంత శిలలతో కందకముల బూడ్చి, అక్కడ కందకాలు ఉన్నాయిగా, ఆ కందకాలు పూడ్చితే కానీ లోపలికి వెళ్ళలేరు. కపులందరూ ఏం చేశారు, మొదటి ద్వారాలు పగలగొట్టుకున్నారు. లోపలికి వచ్చిన తర్వాత హనుమంతుడు అప్పుడే చెప్పాడుగా, కందకాలు ఉన్నాయి, అవి దాటాలి అని చెప్పాడు కదా. ఇక అప్పుడు వీళ్ళందరూ కూడా, ఈ వానరులందరూ వెళ్ళి బయటికి వెళ్ళి బయట ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప రాళ్ళు, రప్పలు, కొండలు, శిలలు మొత్తం తెచ్చి కందకాలు పూడ్చి పారేశారు. అందులో ఉన్న మొసలు వాటి కింద పడి తెచ్చి కందకాలని పూడ్చి పారేసి, కపులంత శిలలతో కందకముల పూడ్చి ద్వారాల మీదరు దాడి చేయ. ఆ కందకాలను పూడ్చి 2వ ప్రాకార ద్వారాల మీద ఇక దాడి చేసి గుద్దటం మొదలుపెట్టారు. రక్కసమూకల రణముకే గురు అనుచు పౌలస్త్యుడును గూడ పనుపు సేయ. రావణాసురుడు, రాక్షస వీరులారా లేవండి, బద్ధకాలు మానండి, యుద్ధం వాళ్ళు ప్రకటించారు, వచ్చారు కూడా లోపలికి, మన వాళ్ళందరూ కూడా ఎదురు తిరగండి, వీరోచితంగా పోరాడండి, లంక పరువు నిలపండి, రాముడి యొక్క కీర్తి అట్లానే ఉండడానికి ప్రయత్నం చేయండి, మీరందరూ కూడా మీ యొక్క రాక్షస బలం చూపించండి. రాక్షసుడంటే ఏమిటో వాళ్ళకి తెలియాలి కనుక యుద్ధానికి మీరు లేవండి అన్నాడు. రక్కసమూకల రణమును వేగు మనసు పౌలస్త్యుడును కూడా పనుపు సేయ. అంగదుడంత అసురేంద్ర సేనను మేఘనాథుని బట్టి మింటికేయ. ఇక అందరు ఒక్కసారి వచ్చి మూగారు. అక్కడ ఇంద్రజిత్తును ఒక ద్వారానికి కాపలా పెట్టాడు. అంగదుడు అదే ద్వారంలో లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. వీరుడెప్పుడు సరివీరుణ్ణే చూసుకుంటాడు. హనుమంతుడు కూడా అక్షుడు వస్తే అదే అనుకున్నాడు. ఇందాక ఎవరెవరో వచ్చారా, నువ్వురా నాకు సరివీరుడు, నీలాంటి వాడితో పోరాడితే కీర్తి ప్రతిష్ట, ఈ అల్పులతో ఏమిటనుకోవాలా. అట్టనే వీరుడెప్పుడు సరివీరుణ్ణే చూసుకుంటాడు. అందుకని అంగదుడు వెళ్ళి అక్కడ ఇంద్రజిత్తు కాపలా కాసే వాకిల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళడం అంగదుడంతా అసురేంద్ర సేనను మేఘనాథుని బట్టి మింటికేయ. వెళ్ళడం ఒక్కసారి మేఘనాథుని ఇంద్రజిత్తుని నడుముల దగ్గర ఇట్ట పట్టుకున్నాడు. అంగదుడు ఎత్తి పైకేస్తాడు. ఇప్పుడు కింద పడ్డాడు. దీంట్రా నువ్వు హనుమంతుడివి కాదు, సుగ్రీవుడివి కాదు, వాలివి కాదు, వారి కుమారుడివే, నీకే ఇంత బలమా? చూడండి, ఇక్కడ పట్టి ఇట్లా ఎత్తి కొదేశాడు. వాడు అక్కడ కలబడ్డాడు అనమాట. వాడి సుగును శౌర్యపటి మంబు నరసిన దేవగణములంది దిభ్రమము. పైనుంచి ఈ వాలి కొడుకైనటువంటి అంగదుడు చేసినటువంటి ఈ పనికి మేఘనాథుణ్ణి ఎత్తి కుదయ్యడమా,
మేఘనాథుణ్ణి, రావణ పుత్రుణ్ణి బాలప్రాయాణ ఆలయంలో తన ప్రతిభల నుంచి చూపించినటువంటి వాడిని అవురా ఎవరి వలన కాలేదురా, అంగదుడి వలన అయింది, వాలి కొడుకు కాబట్టి అయింది అని దేవతలందరూ పైన దిగ్భ్రంగంగా ఆశ్చర్యంగా చూస్తున్నారట. రామలక్ష్మణులను రాజు సుగ్రీవుడు వినుతి చేసెను అతని విక్రమం అని కేక పెట్టాడు అంగదుడు. ఎప్పుడైతే ఇంద్రుడి కింద వాడు మేఘనాథుడి కింద పడ్డాడు, ఆ కేక విన్నటువంటి వీళ్ళందరూ ఏమైంది ఏమైంది ఏమైందని చూశారు. చూడండి, మేఘనాథుడు నడుములు పట్టుకొని ఎత్తి కొదైసా అని చూసేసరికి అతని పరాక్రమానికి రామ లక్ష్మణులను రాజు సుగ్రీవుడు, మా అన్నయ్య కొడుకు దగ్గర ఇంత బలం ఉందా, రేణు తక్కువడి కాదురా అనుకోని సుగ్రీవుడు రామలక్ష్మణులు కూడా వినుతి చేసెను అతని విక్రమంబు. బడా శభాష్ అన్నదా, ఇదే స్ఫూర్తి, ఇదే పద్ధతిలో యుద్ధం సాగాలి. ఒప్పుకున్నాం, నీ వీరత్వాన్ని ఆదిలోనే ప్రకటించావు, బాగుంది, సంతోషించాం అని సుగ్రీవుడు రాముడు వీళ్ళందరూ అన్నారట. ఇక మేఘనాథుని మాయాజాలం, ఇక మేఘనాథుడు మాయాజాలం చెయ్యాలి. వీడి మొదటి దెబ్బే నడువులు ఇరిగినాయి, ఇక మిగతా దెబ్బలు ఎట్టుంటాయో వీళ్ళని ఉపేక్షించకూడదు అనుకొని ఇంద్రజిత్తు, అతనికి తెలుసు మాయాజాలాలు చాలా తెలుసు, హనుమంతుడిని కూడా బ్రహ్మాస్త్ర బంధనం చేసి తీసుకెళ్ళాడు కదా, అందుకని అతను ఇంద్రజిత్తు ఏం చేయాలనుకున్నాడు, మాయాజాలం చేద్దాం అనుకున్నాడు. అంగదురారీతి ఆ యవమానమును సేయ అదృష్టుడగుతును నభము నుండి వెంటనే ఒక్కసారి తేరుకొని మేఘనాథుడు ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచే మనిషి కనపట్టల్లా, మేఘాల్లో ఉన్నాడు మేఘనాథుడు, మనిషి కనపట్టల్లా పైనుంచి కొండలు రాళ్ళు రప్పలు కత్తులు ఈటలు బాణాలంతా వానర సైన్యం మీద కురిపిస్తున్నాడు. చెనటి యుద్ధము చేసే ధనుజేంద్ర సూతియు విషనాగులను బోలు విసిగదాటి. విషనాగులు మంచి విషమెక్కినటువంటి పావులాగా బాణాలు పైనుంచి సంధిస్తున్నాడు. ఎట్లా సంధిస్తున్నాడో ఎవడికి కనపట్ల. ఇటు నుంచి వస్తున్నాయి బాణాలు, కాసేపటికి ఇటు నుంచి వస్తున్నాయి, కాసేపటికి అటు నుంచి వస్తున్నాయి. ఎక్కడ ఎటు 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 అల్లాడిపోతున్నారు వానరులు. ఇటు నుంచి పెడితే అటు నుంచి పాములు వచ్చి పడుతున్నాయి అన్నమాట. మోచిల్లి తూలిరా మొగ్గరమన దాని తాళగలేని దశరథాత్మజులిక. ఆ ధాటికి అతడు చేసే మాయా యుద్ధానికి రాముడు లక్ష్మణుడు కూడా తాళలేకపోయినారు, ఊర్చుకోలేకపోయినారు. మనిషి కనపడితే ఎదురుగా పోరాడితే ఏమన్నా చేస్తారు. ఇటు నుంచి వస్తున్నాయి బాణాలు, మళ్ళీ కాసేపటికి అటు నుంచి వస్తున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయో తెలియట్లా వచ్చి మీద పడుతున్నాయి. రాముడు లక్ష్మణుడు అంతటి వాళ్ళే బెదిరిపోయి ఇక ఆ అందులో మూర్ఛపోయినారు. తూలిరా మొగ్గరమునా తూలి పడిపోయినారట. అవ్విధమ్మబడినట్టి ఆరామ లక్ష్మణుడు సుగ్రీవుడరియగా త్రొక్కసాగా. అవ్విధి పడినట్టి రామ లక్ష్మణుడు సుగ్రీవుడరయుతు త్రొక్కసాగా. సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గర అయ్యో ఇదేంటి, రామలక్ష్మణులే పడిపోయినారు, మనం ఎవరి కోసం యుద్ధం చేస్తున్నామో ఆయనే పడిపోయినాడు, ఇదేం పరిస్థితి, ఈ మాయా యుద్ధం ఏంటి, ఇంత గోల జరుగుతున్నది అని ఆ రాముణ్ణి చూస్తూ ఆ లక్ష్మణుడిని చూస్తూ సుగ్రీవుడు బాధపడుతున్నట్ట. సురుగు కాదు నిది సొక్కుననియే. ఇక రావణానుజుడంపరయమున నేతించి సురుగుగాది ఇది సొక్కుననియే. అప్పుడు అక్కడే ఉన్నాడు వాళ్ళకి వైద్యుడు లాంటి వాడు సుషేయుడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. రామలక్ష్మణుడు పడిపోయినట్టు అనగానే ఆ సైన్యంలోనే ఉన్నటువంటి అతను వచ్చాడు, వీళ్ళ దగ్గరకు వచ్చి పరిశీలనగా చూసి అబ్బాయి ఇదేం చనిపోవడం అట్లాంటిది కాదు, మూర్ఛపోయినారు అంతే, కాసేపటికి తేరుకుంటారు అని చెప్పి అక్కడ చల్లటి జలం అది తెప్పించి కాస్త ముఖం తుడిచి, తర్వాత వైద్యుడు ఉన్నాడుగా వానర ధన్వంతరి, కాస్త శీతలోపచారాలు చేసేసరికి వాళ్ళిద్దరూ మళ్ళా మేల్కొన్నారు. ఇంద్రజితుడు నేగి తండ్రికి నిధి తెల్ప పంచిముఖుడు మిగుల ప్రమదమందే. ఎప్పుడైతే వీళ్ళు పడిపోయినారో
రామలక్ష్మణులు పడిపోయినారో ఇంద్రజిత్ ఏమనుకున్నాడు, వీళ్ళు పడిపోయినారు, వీళ్ళిద్దరు పోయినారు. ఇక ప్రథమంలోనే శత్రువులు వెళ్ళిపోయినారు, ఇంకా యుద్ధమా పాడా, వీళ్ళందరూ భయపడి పారిపోతారు. మళ్ళీ ఇటు వచ్చారు, అటే ఇటు దారి దొరికితే అటు పోతారు. వీరభద్రుడు కానీ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంటే దేవతలు పారిపోయినట్టు పారిపోతారు అని అనుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, తండ్రి తండ్రి తండ్రి, ఏమిరా కుమారా, ఏమిటి వార్త? రామలక్ష్మణుల్ని పడేశాను. తండ్రి, పడేశావా? మరణించారా? అనుకుంటా, మరణించే ఉండొచ్చు, మన దెబ్బ అట్లాంటిది కదా. ఓ, ఎంత విజయవార్త చెప్పావురా, ఎంత సంతోషమైన వార్త చెప్పావు అని రావణుడు కూడా కొడుకు చేసిన పనికి సంతోషపడ్డాడు. ఇక ఈ వార్త లంకలో అశోకవనంలో ఉన్న సీతకి తెలిసింది. ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేస్తున్నారు త్రిజట కారణంగా. ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాయి వార్తలు, యుద్ధం ప్రత్యక్ష వ్యాఖ్యానం అక్కడ జరుగుతూ ఉన్నది. ఎప్పటి వీళ్ళు వెళ్ళి చెప్పారు, అమ్మ రామలక్ష్మణులు పడిపోయినారమ్మా, రామలక్ష్మణులు పడిపోయినారమ్మా, ఏవో పడిపోయినారు. సీత ఇక ఒక్కసారి శోకార్త అయిపోయింది. అయ్యో అయ్యో, పడిపోయినారా, రామలక్ష్మణులే పోతే ఇక ఏమిటి జరిగేది, నన్ను ఎవరు కాపాడేవాళ్ళు దిక్కు, ఎట్లా పడిపోయినారు, ఎందుకు పడిపోయినారు, ప్రాణాలతో ఉన్నారా లేరా అని ఆ ఆందోళన చేస్తుంటే, ఆత్మనందను బల్కుల ఆనందమనరింపనసురేంద్రుడు విల్చి అసుర స్త్రీల, తన యొక్క కొడుకు చేసినటువంటి పనికి చాలా సంతోషపడుతూ ఉండగా, ఎవరు, రావణాసురుడు చాలా సంతోషపడుతుండగా అసుర స్త్రీలను పిలిచాడు, కొంతమంది రాక్షస స్త్రీలను పిలిచాడు. జానకి జేకొని సమరాంగణము కేగి పరలోకగతుడైన పతిని రూప, కొంతమంది ఆడవాళ్ళని పిలిచాడు, రాక్షస స్త్రీలు. మాయ్, మీరు ఒక పని చేయాలి, ఇప్పుడు అశోకవనానికి వెళ్ళండి, సీతను తీసుకోండి, వెంటనే మీరు వెళ్ళిపోండి యుద్ధభూమి దగ్గరికి, అదిగో బయట వెళ్ళండి, వెళ్ళి ఆ పడిపోయి మరణించినటువంటి రామలక్ష్మణుల సీతకు చూపించండి. కొడుకు చెప్తే వీడు నిజంగానే మరణించారని చూపించండి సీతకి. భర్త మరిది చనిపోయేసరికి ఇక ఇదైపోతుంది మనిషి. చూపించండి భర్త శరీరాన్ని, మరిది శరీరాన్ని, వాళ్ళిద్దరిని చూపించండి, పడిపోయినారు అని చెబితే ఇక వాళ్ళు పరిగెత్తుకుంటే, రావణ ఆజ్ఞ కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి సీత దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ అమ్మ, రామలక్ష్మణుడు పడిపోయినారమ్మా, కింద పడిపోయినారమ్మా, నేల పడిపోయినారమ్మా, మరణించారనుకుంటున్నారమ్మా అని చెప్పి ఆ వార్త చెప్పారట. జానకి జోక్యని సమరాంగణమున కేగి పరలోక గతుడైన పతిని రూప, నన్ను చీదరించిన నలినాక్షి గతి లేక నన్ను చేరగలదింక నన్ను సువదర. మీ దగ్గర ఉంది ఇప్పుడు విషయం, మీరు వెళ్ళి చెప్పండి వెంటనే. ఆ రోజు నన్ను అక్కడ ఎంత చేదరించిందో, నువ్వు గడితో సమానం అంది, దాంతో సమానం, దీంతో సమానం, నువ్వు పనికి మాలిన వాడు అంది, నువ్వు ఎందుకు పనికిరావు రాముడి చేతిలో అని నన్ను చాలా ఇబ్బంది పెట్టింది మాటలతోటి, చాలా ప్రేలాపనలు వేలింది, నా యొక్క ఇది కూడా తెలియకుండా. ఇప్పుడు తెలుస్తుంది భర్తను మరిది చచ్చిపోయేసరికి. చూపించండి ఆమెకి. ఇక అప్పుడు దిక్కు లేక నా కాళ్ళ మీద వచ్చి పడుతుంది, ఇంకెక్కడ ఉంది దిక్కు, ఎవరు ఆమెకి, ఇక్కడ నా కాళ్ళ మీద వచ్చి పడుతుంది అని చెప్పాడు. నాయకుని బంప సైన్యము నడలునెంతో, నాయకుని దంప సైన్యము నడలునెంతో, దీనవదనులుగా నట్టి వానరాళి. ఇక వాళ్ళిద్దరు ఆ విధంగా పడిపోయేసరికి దీనవదనులైనారు వానరాళి. అయ్యో అయ్యో, ఎంత ఆశపడి వచ్చాం, ఎంత యుద్ధం చేద్దామని వచ్చాం, ఎంత విజయం సాధించుదామని వచ్చాం, రామచంద్రుడిని ఎంత సంతోషపెట్టి ఆనందింపజేద్దామని వచ్చాం, అయ్యో అయ్యో అయ్యో, అసలు ముఖ్యులే పోయినారు కదా అని వానరాళి దీనవదనం ముఖాలు వేలాడేస్తారు. విగత భర్తృకలిందున్న నెగయబోని అట్లా చేస్తారని అతను చెప్పేసరికి ఈ ఆడవాళ్ళు తీసుకొచ్చారు. ఒక పుష్పక విమానమే పంపించాడు. మళ్ళీ అందులో ఏం తాగాడు, మీరు వెళ్ళండి పుష్పక విమానం తీసుకొని అందులో సీతనెక్కించుకొని వెళ్ళి పడి ఉన్నటువంటి రామలక్ష్మణుల యొక్క శవాలు చూపించండి సీతకి అని చెబితే ఈమె వెళ్ళి చూసింది. వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు, అమ్మ నీ భర్త నీ మరిది చచ్చిపోయినారు, తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తెచ్చి
తర్వాత నిర్ణయం మా రాజుగారు తీసుకుంటారు. ఉండి ఇక్కడ వాళ్ళకి ఇంకా ఎక్కువైంది. భర్త లేడుగా, ఇదివరకు ఆ భయం అని ఉండేది, ఇప్పుడు అది ఉండి ఇక్కడ కూర్చో, వస్తారు, మా రాజుగారు వచ్చి నిర్ణయం తీసుకుంటారు, కూర్చో అక్కడ అని ఆవిడ్ని శాసించారు. వాళ్ళు కూర్చోబెట్టారు. అప్పుడు త్రిజట అక్కడికి వచ్చింది. త్రిజట విన్నావా, త్రిజట విన్నావా, త్రిజట విన్నావా, త్రిజట రామలక్ష్మణులు మరణించారు త్రిజట, నేను ఇంకెవరి కోసం బతకాలి త్రిజట, నేను ఎందుకు ఇక్కడ అని పాపం విలపిస్తున్నా. చాలే ఊరుకో తల్లి, నువ్వు ఊరికిన ప్రతి చిన్నదానికి ఆందోళన చెందుతావు. దేంట్లో తీసుకెళ్లారు వాళ్ళని? అదే నిన్ను దేంట్లో తీసుకెళ్లారు? పుష్పకం ఎక్కించి తీసుకెళ్లారు. పుష్పకమా? ఆ పుష్పకానికి కొన్ని ఇది ఉన్నాయి. విగత భర్తృకలిందున్న నెగయబోని, భర్త లేని వాళ్ళు పుష్పకం ఎక్కితే అది కదలదు. అక్కడ వాళ్ళిద్దరూ మరణించుంటే నువ్వు విగత భర్తృకు అయిపోయినట్టే. రాముడు మరణిస్తే నువ్వు విగత భర్తృకవే. భర్త లేని స్త్రీ పుష్పకంలో కాలు పెడితే అది చచ్చినా కదలదు, రావణాసురుడికి అరిచినా కదలదు. అర్థమవుతుందా నేను చెప్పేది? విను. విగత భర్తృకులు ఎక్కితే పుష్పకం కదలదు. వీని నరయ్యగా తెలిసేలే వాని మాయ. నాకు అర్థమైందమ్మా, పుష్పకంలో భర్త చనిపోయిన స్త్రీ ఎక్కితే అది కదలదు, కానీ నిన్ను తీసుకెళ్ళినప్పుడు అది కదిలి అక్కడ దాకెళ్ళి నీకు వాళ్ళ అనిపించారంటే ఏమిటి, నీ భర్త చనిపోలేదని అర్థం కావట్లా, అదేదో మూర్ఛ అయి ఉంటుందిలే అని చెప్తే, రామలక్ష్మణులు ఊరు సేమమేను. ఇప్పుడు నేనే వెళ్ళి చూసొచ్చా. నువ్వు ఇక్కడికి వస్తే నాకు ఇవన్నీ బాధపడుతూ చెబుతావు, నేనే వెళ్ళి చూసొచ్చా. వాళ్ళిద్దరు క్షేమంగా ఉన్నారు. ఏదో కాసేపు మూర్చిపోయినారు. ఆ వైద్యుడు వాళ్ళు ఏదో కాస్త ఇచ్చేశారు, లేచారు, మళ్ళీ యుద్ధం సాగుతున్నది అని దిగులు వీడు మాని వంతు త్రిజట బల్కే. విభీషణ కూతురు త్రిజట ఆ విషయం చెప్పేసరికి, అవునా, పుష్పకానికి అంత మహిమ ఉందా? అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి దానికి మహిమలు. అది ప్రస్తుతానికి అవసరం నీకు. అది పోదమ్మా ఎవరన్నా విగత భర్తలు ఎక్కితే. భర్తలు ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, యుద్ధం జరుగుతున్నది అక్కడ, హోరాహోరి జరుగుతుంది అని చెప్పారు. ఇంకా అప్పుడు ఈ ఇంద్రజిత్తు పైనుంచి, ఒరే చంపాననుకున్న రామలక్ష్మణులు బాగానే ఉన్నారు అని ఇక పైనుంచి ఏం చేశాడు, త్రుక్కుదీరిన ఎట్టి సుగ్రీవ మిత్రుండు పొనుగుతడేదనానుదేను గనుచు. ఆ మూర్ఛ నుంచి లేనటువంటి రాముడు తన లక్ష్మణుడితో అంటున్నాడు, జాయ దొరకవచ్చు, సకులు గడగవచ్చు, వెంట సాగవచ్చు వీరులంతా, లక్షణుండగు ఈ లక్ష్మణు నెనయగు సహజన్ముడేడను సంక్రమించు, కపివీరులకునే కైదండలిడుతుంటి కిష్కిందకే గరో కినుకలేక. రాముడు లేచాడు. చూడండి ఇక్కడ రాముడు ముందు లేచాడు, సృక్కు తీరి లేచాడు. లక్ష్మణుడు లేవడానికి కాస్త ఆలస్యమైంది. లక్ష్మణుడికి కొంచెం ఇంకొక టైం పట్టింది. రాముడు లేచి కూర్చున్నాడు. అమ్మయ్య ఏదో అట్లా అన్నాడు. లక్ష్మణుడు ఏడి? లక్ష్మణుడు అడుగు. ఇతనికి తెలియదుగా, పాపం లక్ష్మణుడు చనిపోయినాడు అనుకుంటున్నాడు రాము. అనుకొని జాయ దొరకవచ్చు, సకులు కూడగవచ్చు, వెంట సాగవచ్చు వీరులంతా, లక్షణుండగు ఈ లక్ష్మణు నెనయగు సహజన్ముడేడను సంక్రమించు. అరే 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 అరే, నా కోసం రాజ్యాన్ని వదులుకొని, తల్లిని వదులుకొని, భార్యను వదులుకొని 14 ఏళ్ళు నానా అగచాట్లు పడటానికి వచ్చాడే నా తమ్ముడే, నా అనుజుడే, నా కనుసన్నలలో నిత్యం మెలుగుతూ నా క్షేమాల్ని ఆలోచించేటటువంటి నా లక్ష్మణుడే నా కోసం యుద్ధానికి వచ్చి మరణించాడా, చనిపోయినాడా? రేపు నేను అయోధ్యకి వెళితే వాళ్ళ అమ్మకి ఏ మొహం చూపించాలి? ఆమె అడుగుతుంది, నీతో వచ్చి నా బిడ్డ ఏడే, ఏం చెప్పాలి అని విచారిస్తున్నాడు పాపం రాముడు. అప్పుడు ఒక మాట అంటాడు, గొప్ప మాట, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశన్నపశ్యాం యత్ర భ్రాత మిత్ర సహోదర. దేశే దేశే కళత్రాణి, ఏ దేశంలోనైనా భార్యలు దొరకవు. దేశే దేశే చ బాంధవా, ఏ దేశంలోనైనా చుట్టాలు దొరకవు. తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత మిత్ర సహోదర. ఎక్కడా కూడా వెతికితే భార్యలు దొరుకుతారు, చుట్టాలు దొరుకుతారు, మిత్రులు దొరుకుతారు.
కానీ ఎత్ర భ్రాత మిత్ర సహోదర, ఎక్కడ కూడా తోడబుట్టిన వాడుగా ఉండి మిత్రుడిలాగా ఉండేవాడు, తమ్ముడే స్నేహితుడిగా ఉండేటటువంటి వాడు ఎవ్వరికి దొరకదు. అది నాకు వీడి వలన లభించింది. నిజంగా అతనికి తమ్ముడు ఆయన లక్ష్మణుడు, రాముడికి, కానీ మిత్రుడి లాగా ఉన్నాడు. మరి ఇక్కడ మనం గ్రహించాలి, అన్నదమ్ములలో వైరాలు వచ్చి విడిపోయినప్పుడు మరొక అన్నదమ్ముల యొక్క స్వభావాలు బయటపడుతున్నాయి. కానీ ఇక్కడ ఏ పొరపచ్చము లేకుండా రాజ్యం వదిలి, భార్యను వదిలి, తల్లిని వదిలి ఇక్కడికి వచ్చి కష్టాలు పడుతున్నాడంటే నిజంగా ఒక మిత్రుడు కదా, మిత్రధర్మం కదా, ఒక స్నేహితుడు లాంటి వాడు కదా అనుకుంటూ ఒక గొప్ప విషయం అది రామాయణంలో. దేశే దేశే కళత్రాణి, ఏ దేశంలోనైనా భార్యలు దొరకవచ్చు. దేశే దేశే మిత్ర బాంధవా, ఎక్కడైనా మిత్రులు చుట్టాలు దొరకవచ్చు. తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత మిత్ర సహోదర, ఏ దేశంలో ఎవరికి దొరుకుతారా? మిత్రుడు లాంటి తమ్ముడు నాకు దొరికాడు, నా లక్ష్మణుడు నాకు దొరికాడు, అతను మరణించాడు కదా అని బాధపడుతూ ఉన్నట్ట. రావణానురునే రాజు చేసేదనన్న బాస నిల్పగలేని బడుగునైతి. అయ్యా, నా తమ్ముడే మరణించాడు, నా తమ్ముడు మరణించాడు, ఇక నాకు ఈ యుద్ధం వద్దు, ఈ సీత వద్దు. ఇంత ప్రియమిత్రుడైనటువంటి తమ్ముడు నాకు లాంటివాడు చనిపోయినాడయ్యా, తమ్ముడే చనిపోయినాడు, ప్రియమిత్రుడు లాంటివాడు, నేను యుద్ధం మానుకుంటున్నా, వెళ్ళిపోండి వానరులారా, సుగ్రీవ సైన్యాన్ని మరలించు, అందరూ వెళ్ళిపోండి, ఎవరు వద్దు, నాకు ఎవరు అక్కర్లా. తండ్రి పోయినాడు, తల్లిని వదిలిపెట్టా, అరణ్యాలకు వచ్చిన తర్వాత సీత పోయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్ముడిని కూడా పోగొట్టుకున్నా, ఇంకెందుకు నేను బతకడం, మీరు వెళ్ళిపోండి, యుద్ధం వద్దు, ఏమొద్దు, నా కోసం ఇంతవరకు మీరు పడినటువంటి కష్టానికి సర్వదా కృతజ్ఞుడని, వెళ్ళిపోండి అని అన్నట్ట. అనుచువగచుచుండ అక్కజముగ నకట వాయుధాటి చేరి పక్షిరాలు. అందరూ పడిపోయి ఉన్నారు, సుగ్రీవుడు ఇంకా మేలుకోవాలి. అట్లాంటి పక్షంలో వాళ్ళు ఎందుకు పడ్డారు? వాళ్ళ మధ్యలో నాగుల్లాంటి బాణాలు వేశాడు, పైనుంచి ఇంద్రజిత్తు పాములు వేశాడు. ఆ పాముల ధాటికి వీళ్ళందరూ పడిపోయినారు, అవి ఇంకా అక్కడే తిరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించారు, పైన దేవతలు చూస్తున్నారు ఈ విషయాన్ని. చూస్తే రాముడు బాధపడుతుంటే ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడు పైనుంచి గరుడు చూసి, నాగులు వచ్చి పడ్డాయా, ఇప్పుడు మా యొక్క విష్ణువుకి నాగుల బాధ కలిగించింది, చూస్తా వీటంతా చూస్తా అనుకొని ఒక్కసారి గరుత్మంతుడు వచ్చి మొత్తం తిరిగాడండి, పెద్ద గాలితోటి రెక్కలు ఆడిస్తూ. గరుత్మంతుడిని చూడంగానే ఆ చుట్టుపక్కల ఎక్కడ పాము ఉండదు, ఎటు దూరుతుందో కూడా తెలియదు. పైన ఆకాశంలో గద తిరుగుతుంటే కింద పాము తిరగదు, దానికి అది ఎక్కడో ఉంటుంది. ఆ వాసన ఇది పొడగడుతుంది, ఈ వాసన అది పొడగడుతుంది. ఇక్కడ పాము ఉంటే అది ఇట్లా పైకి వచ్చిందో ఇది కనపడదు ఆ చుట్టుపక్కల. అట్లాంటిది కనుక గరుత్మంతుడు వచ్చేసాడు విష్ణువు కోసం, వచ్చి అదంతా ఒక్కసారి రెక్కలు ఆడిస్తూ తిరిగాడు. ఆ భూమి అంతా తిరిగేసరికి వాయుధాటి చేరి పక్షిరాజు రామ లక్ష్మణులకు మోములు నిమురంగా, ఇక వెళ్ళిపోతున్నాయి పాములు, ఇటువంటి దారుకుంటున్నాయి, అసలు కనపట్ల మాయమైపోతున్నాయి. అట్లాంటి సమయంలో ఆ రామలక్ష్మణులకు మోము నిమురంగా వచ్చాడు. ఆ గరుత్మంతుడు అక్కడికి వచ్చి రాముడికి నమస్కారం చేసి, రామ ఏం కాల, భయపడవాకండి, బాధపడవాకండి, అదిగో నాగులన్నిటి పంపించా అని ఆ రాముడికి ఆ లక్ష్మణుడికి ఒక్కసారి తన యొక్క చేతులతోటి ఆ గరుత్మంతుడు మోము నిమిరాట. రామ లక్ష్మణులకు మోములు నిమురంగా వారు తెలివినంద తార్చుడేగే. ఇక అప్పుడు పూర్తిగా చేరుకున్నాడు లక్ష్మణుడు కూడా. రాముడు కూడా ఆ మైకం పూర్తిగా వదిలిపోయింది, లక్ష్మణుడు కూడా చేరుకొని ఏం జరిగింది నేను నిద్రపోయినానంటే యుద్ధంలో అనుకున్నాడు. నిద్రపోలేదురా, మూర్చిపోయినావు, ఇప్పటిదాకా నాన్న ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని అల్లాడిపోయినావు కాసేపు అని వాళ్ళందరూ ఇద్దరు లేచి హాయిగా ఉండేసరికి వీళ్ళందరూ ఇక సంతోషంగా గంతులే గంతులు పెడతారు. ఇక ఈ ఆనందాన్ని చూసినటువంటి తార్క్ష్యుడు గరుత్మంతుడు రాముడికి నమస్కారం చేసి వస్తా అని చెప్పి తన మార్గాన్ని తన చోటికి వెళ్ళిపోయినాడు. గరుత్మంతుడు వెళ్ళిపోయినాడు.
యుద్ధం హోరాహోరీగా రెండవ రోజుకి వచ్చింది. రెండవ రోజు కూడా భయంకరమైన యుద్ధం జరిగింది రాక్షస వానర వీరుల మధ్య. ఆ రోజు ఫలితాలు ఏమీ లేవు. కొంతమంది రాక్షసులు పోయినారు, కొంతమంది వానరులు పోయినారు. చీకటి పడినా కొట్టుకుంటున్నారు. ఆ యుద్ధంలో చీకటి పడినా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధ నీతుల ప్రకారం పొద్దుకొక్కిన తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత కొట్టుకోకూడదు. సూర్యోదయానికి ముందు యుద్ధం ప్రారంభించకూడదు. యుద్ధానికి పెద్ద అయినటువంటి సేనానాయకుడు తాను ప్రకటించిందే యుద్ధం మొదలు కాకూడదు. యుద్ధంలో ఆడవాళ్ళని చంపకూడదు. పుట్టలెక్కినటువంటి వాళ్ళు సంధి చేసుకుంటున్నట్టు వాళ్ళ జోలికి పోకూడదు. పిల్లల్ని చంపకూడదు, వృద్ధుల్ని చంపకూడదు. ఇన్ని యుద్ధ నీతులు ఉంటాయి, చాలా ఉంటున్నది. అట్లాంటి యుద్ధంలో కూడా ఇక వీళ్ళు ఏం చేశారు, ఈ రాక్షసులు ఏ నియమము పాటించట్ల. వాళ్ళ నియమం ఒకటే, రాక్షస నీతి, అది రాక్షస జాతి అన్నట్టుగా ప్రవర్తిస్తూ పొద్దుపోయిన తర్వాత కూడా కొట్టుకుంటున్నారు. కటికి చీకట్లో ఆగట్లా యుద్ధం. వీళ్ళు పాపం వానరులు ఏదో సుగ్రీవుడు చెప్పినట్టుగా ఒక పద్ధతికి వచ్చి ఆపుదాం అనుకుంటుంటే వాళ్ళు వచ్చి వీళ్ళని ఇంకా గిల్లుతున్నారు, కొడుతున్నారు, చీకట్లో కొట్టుకుంటున్నారు. అసలు రావణుడు, వానరులు, రాక్షసులు చీకట్లో ఒకళ్ళు ఎవరు రాక్షసుడో ఎవరు వానరుడో తెలియక, ఒరే నువ్వు వానరుడివా రాక్షసుడివా, నేను రాక్షసుడు అయితే నిన్ను కొట్టచ్చు అని కొడుతున్నాడు. వాడు నువ్వు వానరుడివా రాక్షసుడివా, నేను మావాడివా నిన్ను కొట్టకూడదు అని పేర్లు అడిగి కొట్టుకుంటున్నారు. వీళ్ళు రాక్షసులా వీళ్ళు వానరులా అని కనబడి చావదాయి. చీకట్లో అడిగడి కొట్టుకుంటున్నారట. వానరుడైతే వాడు రాక్షసులను కొట్టాలి, వీడు కనుక రాక్షసుడైతే వానరులు కొట్టాలి. ఒక్కొక్కసారి ఒకే వానరులు తటస్థపడచ్చు. అరే నువ్వెవరా, అరే నేను వానరుణ్ణి, ఏది బుద్ధి చూపించు, నువ్వు వానరుడు పో. అట్లా కొట్టుకుంటున్నారటండి పేర్లు అడిగి చీకట్లో తెగ కొట్టుకున్నారు. 3 రోజులు గడిచింది. ఇక కొంతమంది వీరులు పోయినారు ఇటు అటు. యుద్ధం బాగా హోరాహోరీ భయంకరంగా ఉంది. రావణాసురుడు 3వ రోజు రాత్రికి సమీక్షించాడు యుద్ధాన్నంతా. చాలామంది మన వీరులు పోయినారు. అయినా నా బొంద వీరులు ఎవరున్నారు కనుక నాకున్న మహావీరులు జంబుమాలి పోయినాడు, మంత్రిపుత్రులు పోయినారు, సేనానాయకులు పోయినారు, అక్షుడు పోయినాడు, ఇంకా మిగతా వీరులు అందరూ ఇప్పుడు పోతున్నారు. ఇంద్రజిత్తు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు యుద్ధం చేయటానికి అని అనుకొని ఇక మనమే బయలుదేరవలే, మనమే యుద్ధ భూమిలో అడుగు పెట్టవలే, ఆ రణాంగణమున రావణాసురుడు నిలవవలే, రాముడిని ఏమార్చవలే, చంపవలే అని ఇక తనకి తనే నిర్ణయించుకున్నాడు. రణభూమికి రావణుడు వస్తున్నాడు. చాలునే నా బల్మి జానకీపతి గెల్వ అనుశంక రావణుని ఆక్రమింప, నేనే వెళ్ళాలి. ఇక వీళ్ళందరూ నా బలం పనిచేయట్లా, వానర బలం ముందు నా బలం చాటల్లా, నా సైనికులు చాలట్లా. అట నాది ధూమ్రాక్షు నాయకం పునలను ఆ కాకుస్తదు చక్కాటి కంపే. ఇప్పటికే నా వీరులైనటువంటి ధూమ్రాక్షుణ్ణి, అకంపనుణ్ణి ధూమ్రాక్షుణ్ణి కాకుస్త దూత హనుమంతుడు చంపాడు. హనుమంతుడు ధూమ్రాక్షుణ్ణి ఎవరెవరిని చంపుతున్నారో ఇక వస్తాయి. హనుమంతుడు ఇద్దరిని చంపాడు అప్పటికే. ఎవరెవరిని? ధూమ్రాక్షుణ్ణి, అకంపనుణ్ణి. వాళ్ళిద్దరు మహావీరులే. వాళ్ళిద్దరిని ఆంజనేయుడు చంపాడు కదా. వజ్రదంష్టుని బట్టి బాలిసుతుడు గొట్ట. అంగదుడు వజ్రదంష్టుని పట్టుకొని వాడికి వజ్రదంష్టు అంటే వజ్రాలు లాంటి పనువరస గట్టి పళ్ళు కలిగినటువంటి వాడు. అట్లాంటి వాడిని మూతి మీద పెట్టి కొడితే 32 రాలి అవతల పడి చచ్చాడు. అట్లా వజ్రదంష్టుని బట్టి బాలిసుతుడు గొట్ట ఆగకనతడి యమపురం. వజ్రదంష్టుడు ఎక్కడ పైన ఉన్నాడు యమలోకంలో. ధనుజేంద్రునానతినని నా ప్రహస్తుండు నీలు నకెదురేగి నీల్గినకట. నీలుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఒకడున్నాడు, వాడి పేరు ప్రహస్తుడు. అప్పుడు ఆంజనేయుడు వస్తే మాట్లాడిచ్చాడే, అతను ఎవరో అడుగని ఆ ప్రహస్తుడిని నీలుడికి ఎదురుగా వెళ్ళాడు. మన ఇద్దరం చూసుకుందామని. చూశారు. నీలుడు 4 గుద్దులు గుద్దేసరికి వీడు రక్తం కక్కుని చచ్చాడు. ప్రహస్తుడు చనిపోయినాడు. ధూమ్రాక్షుడు పోయినాడు, అకంపనుడు పోయినాడు, వజ్రదంష్టుడు పోయినాడు, తర్వాత ప్రహస్తుడు పోయినాడు, అక్షుడు పోయినాడు, మంత్రిపుత్రులు పోయినారు, సేనానాయకులు పోయినారు, జంబుమాలి అందరూ మైనస్సే. వాటర్ లాస్ట్ నుంచి పేరు కొట్టేయడమే లంకలో.
వీళ్ళ దాంట్లో కొంతమంది పోతూనే ఉన్నారు. ఇక ధనుజేంద్రునానతినని ప్రాప్రహస్తుండు నీలు నకెదురేగి నీల్గే నకట ఉగ్ర రావణుడిక నుద్ధతి తానేగే. ఇక రావణుడు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు, ఇంకా ఉపేక్షించే లాభం లేదు, ఇక ఈ యుద్ధానికి పరిసమాప్తి పలకాలి. ఇంతమంది నా మహావీరులు నేను ఎంతగానో ప్రేమగా పెంచి సాకి పెద్ద చేసి నా లంకకి కాపలాగా పెట్టుకున్న నా యొక్క శ్రేయస్సుని కోరేటటువంటి అనుక్షణము నా శ్రేయస్సు కోసం పరితపించి ప్రాణాలు అర్పించేటటువంటి నా మహావీరులందరూ కూడా మరణించారు. నా మహావీరులందరూ మరణించారు. ఇంకా నేనేమి చేయవలే, ఇక నేనేమిటి చేయవలసింది? ఇంద్రజితుడా అట్లా ఉన్నాడు, వాడు పాపం పోరాడుతున్నాడు ఒక పక్కన, కానీ అతను చేసేటటువంటి పనికి కూడా అట్నుంచి ఎదురుదాడి జరుగుతూ ఉన్నది. ఇక ఇట్లా కాదు, నేనే గవలే, నేనే వెళ్ళాలి యుద్ధానికి అనుకున్నట్ట. ఇక ఉగ్ర రావణుడిక నుద్ధతి తానేగె సాకేతు సమయింప సమరభూమి. తెల్లవారింది, సూర్యోదయమైంది. రావణాసురుడు అట్టహాసంగా తన యొక్క మందిరంలో ఉండే శివుడి దగ్గరికి వెళ్ళాడు. శంకర ధ్యానం చేశాడు. నమశివాయ నమశివాయ నమశివాయ. నీ కైలాసాన్ని ఎత్తాను, నీ కోసం రుద్రవీణ వాయించాను, నీ కోసం ఏమైనా చేయడానికి వెనకాడనటువంటి పరమ శివభక్తుడను నేను. యుద్ధం వచ్చింది, పోరాడుతున్నారు నా వాళ్ళు, కానీ మరణిస్తున్నారు. అటు నుంచి వచ్చిన వాళ్ళు బాగానే వాళ్ళు మరణిస్తున్నారు. కానీ యుద్ధంలో పాల్గొన్నటువంటి రెండు పక్షాలు జయమందాలని కోరుకుంటాయి కదా శివ, నేను కూడా విజయం అందాలని నీ శుభాశీర్వాదం నాకు అంది యుద్ధానికి బయలుదేరుతున్నా అని ఆ శివుడి దగ్గర నించొని బ్రహ్మాండంగా శివస్తోత్రాలు చదివాడు. శివస్తోత్రాలు చిటాకటాహ సంభ్రమ భ్రమంప నిలర్జరి అనుకుంటా అవి చదివాడు. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అంజలి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృష్కేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. నీదే దయ, నీదే కృప అని రథమేసుకొని సమరభూమికి రణభూమికి రావణాసురుడు వచ్చాడు. ఉగ్ర రావణుడిక నుద్ధతి తానేగె సాకేతు సమయింప సమరభూమి. ఆ సాకేత పురాధిపతిని, ఆ రావణుని మట్టు పెట్టాలి అని వచ్చాట. అతని తేజమరచి ఆ రాముడును కూడా హోరెత్తింది. రావణాసురుడు యుద్ధానికి వస్తుంటే రాక్షసులు అరిచారు, రావణాసురుడికి యుద్ధానికి వస్తున్నాడు, జయీభవ విజయీభవ దిగ్విజయీభవ, రావణుడికి సర్వశుభమగుగాక, ధనుజేంద్రుడికి సర్వశుభమగుగాక, అసురేంద్రుడికి అడ్డు లేకుండుగాక అని వాళ్ళందరూ వందిమాతలు పెద్దగా రావణాసురుడు స్తోత్రం చేస్తుంటే వానరులకు తెలిసింది, రే రావణాసురుడు వస్తున్నట్టు మనం చూడ. హనుమంతుడే చూసి వచ్చాడు, కొంతమంది చూశారు, ఇప్పుడు వస్తున్నట్టు చూద్దాం చాలా బాగుంటారట వీరు అని వీళ్ళందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. వాళ్ళు విజయధ్వానాలు చేస్తున్నారు, వందిమాతలు కైవారాలు చదువుతున్నారు. అట్టహాసంగా రావణాసురుడు రథం వేసుకొని వచ్చి యుద్ధరంగంలో నిలబడ్డాడు. రాముడు రావణుడు ఒక్కసారి మొదటిగా చూసుకోవటం అదే. రావణాసురుడు ఒక్కసారి రాముడు కలుస్తాడు. సరసిజ నేత్రుడు శుభగాత్రుడు, ఎంత అందగాడు. ఇతనిలో ఏదో కనపడనటువంటి తేజం నాకు దృగ్గోచరం అవుతుంది. ఇతనిలో ఏదో కనపడనటువంటి ఒక మహిమ నాకు మనసుకు తెలుస్తున్నది. ఇతన్ని చూడబోతే దండించగలిగిన వాడుగా నాకు అనిపించటం లేదు. ఎంత గొప్పవాడు, అసలు రూపమే ఇంత బాగుంది, ఆ మనసు ఎంత మంచిదో. ఇప్పుడు అట్లాంటి ఆలోచనలు నేను చేయకూడదు, శత్రువో అని మళ్ళా తనకి తాను తెలుసుకొని అప్పుడు ఈ రాముడుని ఆయన చూశాడు. రాముడు కూడా ఒక్కసారి రావణాసురుడు ఇతన రావణుడు, ఏ తేజస్సు, ఏమి గొప్పతనం, ఏమి వీరత్వం, ఏమి శూరత్వం, మహా తేజస్శాలి, బాగా చదువుకున్నవాట, మంచి యుద్ధ నిపుణుడుట,
జ్యోతిష్ శాస్త్రవేత్తట. శభాష్, నువ్వు గొప్పవాడివిరా రావణ. కానీ ఒక పాడు పని చేశావు, గొప్పవాడు అని ఇద్దరు పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డారుగా, చూసుకున్నారు. అతని తేజమరిసి ఆ రాముడున కూడా సంభ్రమమున నిలిచి సంగరమున. రాముడికి ఆశ్చర్యం వేసింది. ఏదో నేను రాక్షసుడు అంటే ఎట్లా ఉంటాడు అనుకున్న కారులు, కొమ్ములు, ఏకలు, పేకలు వాటితోటి, ఇదిగో పదగా ఇంత తేజోమయుడా, ఇంత గొప్పవాడా, ఇంత ముఖవర్చస్సా. ఇతనిలో ఒక దివ్య తేజస్సు ఉన్నది. అతనికి విద్య వలన వచ్చి ఉండొచ్చు ఆ తేజస్సు. ఏదో అయినా మంచి రూపం అన్నీ ఉన్నటువంటి వాడు అని అనుకున్నాడు. ఆనాడు హనుమంతుడే అనుకున్నాడుగా, అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో తేజ, అహో రాక్షసరాజ రావణస్య సర్వలక్షణ యుక్తత అని ఆంజనేయుడే ఆశ్చర్యపోయినాడు. ఇప్పుడు రాముడు కూడా ఆశ్చర్యపోతున్నాడు అతన్ని చూసి. ఇన్నున్నా కూడా పాపం అతనికి ఆ స్త్రీ వ్యామోహం అట్లా చేసింది. దేవదానవులను దేదీప్యమానుడు దైవగతిగా నాకు తారసిల్లే నేనే అనడునంతనతడు ఆ గవయు గవాక్షు వాలితమ్ము మూర్ఛవ్రాల ధరితే. రాముడు ఇట్లనే చూస్తున్నాడు. చూస్తూ ఉండంగానే దేవదానవులను దేదీప్యమానుడు, అసలు దేవతలలో దానవులలో ఇంత గొప్పవాడు ఉండడు అని రావణుడు అనుకుంటున్నాడు. దైవగతిగా నాకు తారసలే, ఇతను నాకు దైవగతిగా దొరికాడు ఈ రావణాసురుడు మరణించటానికి నా చేతిలో అని ఇతడు అనుకుంటున్నాడు. వాళ్ళిద్దరు ఇట్లా అనుకుంటుండలోనే అతడు ఆ గవయు గవాక్షు వాలితము మూర్ఛవ్రాల ధరితే. ఈ అవకాశం ఇచ్చి రాముడు అట్లా చూస్తూనే ఉన్నాడు. మరి అంత తేజస్సాలి, అంత వీరుడు కదా. ఎమ్మటే ఈ అవకాశాన్ని తీసుకొని ఒక్క కొట్టుడు కొట్టాడు, ముగ్గురిని కొట్టాడు రావణుడు ఒక్కసారి. ఎవరెవరిని? గవయుణ్ణి, గవాక్షుణ్ణి, వాలి తమ్ముణ్ణి కూడా మూర్ఛ వాలేటట్టు కొట్టాడు. చూస్తూనే ఉన్నారు, ఏం జరిగిందో లేదు, ముగ్గురు మూర్ఛపోయి ఉన్నారు అక్కడే ఎమ్మటే. అంత వీరుడు అనమాట. చూశాడు రాముడు. రావణాసురుడితోటి పోరు ఇక మొదలైంది. లంకేసు దాటిన లక్ష్మణుండరయుతు వదియించు నాజ్ఞను భ్రాతృనడగ. అన్నా వచ్చాడు చూసావుగా, వైరి వీరుడు రావణాసురుడు, లంకేశుడు వచ్చాడు చూసావుగా. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకొని నేను చూసుకుంటా ఇతని పని, ఆ తర్వాత నువ్వు వద్దు కానీ అని రాముడిని, లక్ష్మణుడు నువ్వు ఆగు కాసేపు, నేనున్నా కదా తమ్ముడిని, నీకెందుకు ఇప్పుడే కష్టం, నేను చూసుకుంటానని ముందుకొచ్చాడు. వధించు నాజ్ఞను భ్రాతృనడగ. అన్నా నేను ఎప్పుడు అడగలేదన్నా, ఏం అడగలేదన్నా రామ, ఇతన్ని చంపే అవకాశం నాకు ఇవా ఈ రావణాసురుని చంపే అవకాశం అని అడిగట. రావణు నరదమ్ము రామానుజరా ఇరువురు ఎదురాడే నేర్పు నెగడా. ఓ అతను నలుపు నీవు తెలుపు, అతని సోదరుడవా, నన్ను చంపుతావే, అన్నను అడుగుతున్నావా, నన్ను చంపుదామని వస్తున్నావు, నీ అంతా చూస్తా ముందు అని రావణాసురుడు అటు వెళ్ళాడు. లక్ష్మణుడు కళ్ళి సౌమిత్రికరలి దశాస్త్యుమూర్చితు చేయ. రావణుడి యొక్క రథం ఇటు మళ్ళింది. సారథి ఉన్నాడు రావణుడు రథం మీద, రాముడు కింద. అవసరం వస్తే ఆ రాముడికి రథం అక్కడెవరు? ఆంజనేయుడే. రావణ ఘన యుద్ధ రామతురంగం శ్రీరామదూతం శిరసానమామి. రావణుడు చేసే ఘన యుద్ధంలో రాముడికి గుర్రంలాగా రథంలాగా పనికొచ్చింది ఎవరంటే మహానుభావుడు ఆంజనేయుడు రామబంటే. రావణ ఘన యుద్ధ రామతురంగం అంటాడు. అట్లాంటి రాముడు అక్కడ చేస్తూ ఉంటే ఈ లక్ష్మణుడు అడిగేసరికి రాముడికి కూడా ఛాన్స్ ఇవ్వాల. ఓ నువ్వు మీ అన్ననే అడుగుతావా, నన్ను చంపుతానని చూస్తా, ముందు నీ పని చూస్తా, తర్వాత ఆ పని చూస్తా, ముందు తెలుపును కొడదాం, తర్వాత నలుపును కొడదాం అనుకున్నాడు. సౌమిత్రికరలి దశాస్త్యుమూర్చితు చేయ. తక్కువడా లక్ష్మణుడు వెంటనే బాణాలు తీసుకొని ఆగకుండా శర వర్షం ధాటి కురిపిస్తుంటే అతను దశాస్త్యుమూర్చితు చేయ. రావణాసురుడు మూర్చిపోయి లక్ష్మణుడు ధాటి కూర్చున్నాడు రథంలో. వీడే ఇంత వీరుడైతే వాడెంత వీరుడురా, మూర్చిపోయినాడు.
సౌమిత్రి కేరళ దశాస్తి మోర్చితు జేయ ప్రతిజేస పౌలస్తి బ్రహ్మశక్తి. రావణాసురుణ్ణి దేవదానవ మహామహా సంగ్రామాలలో ఏనాడు రావణుడు బెదరలా, అదరలా, వెనుకకు మరలలా. కానీ ఇవాళ నువ్వు వేసినటువంటి ఈ బాణాలకి నాలో నాకే ఏదో నీరసం నిస్సత్తువ ఆవహించింది, వీరుడవే అని కాస్త మూర్చిల్లాడు. మూర్చిల్లినప్పుడు ప్రతి చేసే పౌలస్తి బ్రహ్మశక్తి, నీ మీద ఎట్లా కాదులే, ఇన్ని బాణాలు ఎందుకురా నీకు, ఒకటే అని బ్రహ్మశక్తి వాడతాను నీ మీదండి. ఆ బ్రహ్మ తనకిచ్చినటువంటి శక్తిని ప్రయోగించాడు. ఎవరి మీద? రావణుడి మీద, లక్ష్మణుడి మీద. ఎట నుండి దుమికెనో ఇష్వాకు దూతయు ఆ శ్రీరాము తోడ్కొని శీఘ్రగతిని నిలిపే. ఇక ఎమ్మటే ఎట్నుంచి వచ్చాడో తెలియదండి. ఒకసారి ఆ బ్రహ్మశక్తి వచ్చి పడుతున్నది రామలక్ష్మణుల మీద. బ్రహ్మశక్తి వస్తున్నది, మరణించడం తర్వాత ముందు ఏదో ఒకటి జరుగుతుంది అని ఇటు నుంచి ఒక్కసారి ఈ ఆంజనేయుడు ఎప్పుడు యుద్ధంలో ఎట్లా చేస్తున్నా ఒక కంట వీళ్ళని కనిపెట్టుకుంటూనే ఉంటాడు. వీళ్ళిద్దరు పోరు చూస్తున్నాడు దూరం నుంచి. చూస్తూ ఒక్కసారి ఒక గొంతులో వచ్చేసి రాముణ్ణి లక్ష్మణుని పక్కలకి తీసుకెళ్ళిపోయినాడు. చెరొకళ్ళని బుధాన్ని వేసుకుని పక్కకి జరిగాడు, వెళ్ళిపోయినాడు. ఆ శక్తి అట్లా వచ్చి ఉంచాలి అక్కడ. అదిగో బ్రహ్మశక్తి వస్తున్నది, వాడు మామూలు వాడు కాదు అని ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చాడో ఎటు నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు. వచ్చేసి వీళ్ళిద్దరిని పట్టుకొని బుధాన్ని వేసుకుని పక్కకి తీసుకెళ్ళి అట్లా అది అయిపోయింది. కపివీరులకుననే కైదండలిడుతుంటి కిష్కిందకేగరు కిరుకలేక అట్లా యుద్ధం జరుగుతున్నది. సౌమిత్రి కరళి దశాస్త్యు మూర్చితు జేయ ప్రతిజేస పౌలస్త్యు బ్రహ్మశక్తి ఎట నుండి దుమకెనో ఇష్వాకు దూతయు ఆ శ్రీరాము తోడ్కొని శీఘ్రగతిని నిలిపే. ఒక్క దూకు దూకాడండి ఆంజనేయ స్వామి. దూకి రావణ్ణి లక్ష్మణుడితో పట్టుకున్నాడు, పరిగెత్తుకుంటే దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఇక తన బాహుయుగళి రథమ్ముగాగా ఎట్లా తీసుకెళ్ళాడు? తన బాహుయుగళి రథమ్ముగాగా ఈ బాహులే ఇట్లా తీసుకున్నాడు. కొంత దూరం ఇక్కడ కూర్చోండి. అదే మనకు కొన్ని బొమ్మల్లో కనపడుతుంది. రావణుడి పక్క లక్ష్మణుడి పక్క ఎక్కించుకొని ఆ యుద్ధ రంగంలో బొమ్మ తీసుకెళ్ళట. కోసలేయుడునంత క్రోధాగ్ని శరముల వైరి తేరును త్రుంచే వ్రయ్యవారా. ఇప్పుడు చేయి నువ్వు యుద్ధం రావడం మీద, రావణాసురుడి మీద ఇప్పుడు చేయి. వాడికి రథం ఉంది, నీకు రథం లేదు. అతను రథం మీద ఉన్నాడు, నువ్వు విరధుడుగా కింద ఉన్నావు. అది సమయుజ్జి కాదు, నీకేమో రథం లేదు కదా. వాడేమో బ్రహ్మాండమైన రథం వేసుకొచ్చాడు, బలంగా ఉంటుంది. ఆ రథం వలన తనకి కూడా కొంచెం బాగుంటుంది. పై స్థాయిలో అతను నిలబడ్డాడు, నువ్వు కింద ఉన్నావు. కాబట్టి అట్లా కాదు, ఇప్పుడు చేయబోయా యుద్ధం, నేనే నీకు రథాన్ని, ఇక్కడ నువ్వు, ఇక్కడ లక్ష్మణుడు, నేను ఇట్లా నించుంటా మిమ్మల్ని పెట్టుకొని, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి రావణాసురుడిని, ఎంతసేపు కొడతారు అంతసేపు కొట్టండి అని చెప్పాట. అనుచువగచుచుండ నక్కజముగా నట వాయుధాటి చేరి పక్షిరాజు తన బాహుయుగళి రథమ్ముగాగా, తన బాహుయుగళి రథంగా చేశాట. చేసి వైరి తేరును దృంచే వ్రయ్యవారా. ఇక రాముడు లక్ష్మణుడు వేస్తే బాణం తీస్తే బాణంగా కొడితే రావణాసురుడు రథం మొక్కలైపోయింది. రథం అయిపోయింది. ముందు సారథిని కొట్టారు, కింద పడ్డాడు. రావణుడు సారథిని కొడతారా? అసలు యుద్ధంలో వీరుడికి రథికి సారథే సగం బలం. సారథి కానీ మంచి సమర్థుడు కాకపోతే యుద్ధం చేసేవాడు ఎంత సమర్థుడైనా పనికిరాదు, ఆ యుద్ధం చేయలేడు. ఇతను ఆ రథి యొక్క మనసు ఎరిగి ప్రవర్తించాలి. మనం అనుకుంటాం కానీ ఏదో ఇతను రథం నడుపుతుంటాడు, అక్కడి నుంచి ఆయన బాణాలు వేస్తుంటాడు. సారథిగా ఉన్నటువంటి వాడు ఆ రథం నడిపేటప్పుడు ఇట్లా కూర్చుంటాడు మొగసాల్లో. అక్కడ నిలబడినటువంటి వీరుడు రథం కుడి పక్కకి మరలాలనుకో, అతని కుడి కాలి బొటన బ్రేల్ని ఇక్కడ తగిలిస్తాడు. ఎమ్మడే గ్రహించాలి, కుడి పక్కకి తిప్పాలట రథాన్ని. ఎడం పక్కకి తిప్పాలనుకో, ఎడం కాలి బొటన బ్రేల్ని ఇక్కడ తగిలిస్తాడు. మనం సినిమాల్లో కూడా చూడం, ఇక్కడ తగిలిస్తాడు. ఇది వీడికి గ్రహిస్తున్నారు రథ పగ్గాలు పట్టే గుర్రాలని.
ఎడంకాలు తగిలిందిరా ఇటు తిప్పాలి, కుడికాలు తగిలింది ఇటు తిప్పాలి, కాస్త ఆపాలనుకో ఎమ్మటే ఈపు మీద అట్లా పాదం అనిపిస్తాడు. అదేమిటండి సారథిగా అంత బాధ ఉంటుంది. అతని యొక్క మనసు తెలుసుకొని సారథ్యం చేయాలి. అతను ఎటు పోదాం అనుకుంటున్నాడో, ఎట్లా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడో, రథాన్ని పక్కకు ఉంచాలో, పక్క నుంచి యుద్ధం చేయించాలో, ఇటు నుంచి యుద్ధం చేయించాలో, ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి వీరుడు ఇతనికి అనుకూలంగా ఉండేటట్టు చూస్తూ ఉండాలన్న క్షణ సారథ్యం అంటే అది. మరి అట్లా చేస్తేనే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లోకంలో, మరి ఎక్కడో బెంగాలు, అట్లా బీహారు, పంజాబ్ నుంచి బయలుదేరతారు, మద్రాసు తీసుకొస్తాడు లారీని 3-4 రోజుల్లో. ఎంత నడుపుకుంటూ వస్తాడండి ఆ హైవేల మీద, రాత్రి మగళ్ళు ఎంత నైపుణ్యంగా తీసుకొస్తారు కొంతమంది. మరి మనకి ఇన్ని పదార్థాలు వచ్చి పడుతున్నాయంటే తినడానికి వాటికి ఎంత రవాణా జరిగితే, మరి ఎంత రైల్వే వ్యవస్థ పనిచేస్తే ఆ విధంగా ఆ లోకో పైలట్లు, ఆ రైలు నడిపేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, పట్టాల వైపే చూస్తూ. ఇది ఇట్లాంటివన్నీ అట్లా ఉండాలి సారథి. ఆనాడు భారత యుద్ధంలో విజయ సారథి ఎవరు? కృష్ణ భగవానుడు. విజయ సారథి కృష్ణ భగవానుడు. కృష్ణుడు మహానుభావుడు ఇట్లా కూర్చుంటే ఆ విజయుడి యొక్క ఎడమ కాలు కుడి కాలు వచ్చి ఆయన భుజాలకి తగిలిందండి. ఏమిటండి ఆయనకు అంత అవసరం? సాక్షాత్తు శ్రీమన్నారాయణకి అంత అవసరం ఏంటండి? ధర్మరక్షణ. అర్జునుడు కాలు వచ్చి తగులుతున్నది ఆయన భుజాలకి. మరి అర్జునుడు ఇటు పక్కకి రథం తిప్పాలంటే కాలుతో అట్లా అంటాడు, ఇటు పక్కకి తిప్పాలంటే ఇట్లా అంటాడు. అక్కడ కృష్ణుడు ఉంటే ఏమి, ఇంకెవరు ఉంటే ఏమి, అది సారథి ధర్మం. అట్లా నడిపాడు యుద్ధాల్లో. మరి అట్లా ఉండబట్టే అర్జునుడికి విజయం కూడా సాధ్యమైంది అనుకోవచ్చు మనం. విజయ సారథి ఆయన శ్రీకృష్ణుడు, పార్థ సారథి. ఎన్ని అవస్థలు పడ్డాడు. మళ్ళీ సారథి ఏం చేయాలో తెలుసా? రాత్రిపూట యుద్ధం ఆగిపోగానే గుర్రాలను తీసుకెళ్ళి శుభ్రం కడుక్కోవాలి, వాటికి నీళ్లు పట్టాలి, గడ్డి తినిపించాలి, వాటిని రేపటికి మళ్ళీ రెడీ పెట్టాలి, బట్టల చేత రథం శుభ్రం చేయించాలి, మళ్ళీ కావలసిన సర్దాలి. ఈ పని అంతా తెల్లవాళ్ళు కృష్ణుడు చేసుకుంటూనే ఉన్నాడు. రేపు పొద్దున మళ్ళీ ఆయన యుద్ధానికి వచ్చేటే ఏం అవసరం అండి? ఆయన భక్తుడికి ఎంత సేవ చేస్తాడండి భగవంతుడు. నమ్మాలి. అట్లా ఇక రామబాణఘాతి రావణుడరు అరుగుతూ ధనువు విడిచి నిలువ దాశరథియు. శ్రీరాము తోడ్కొని శీఘ్రగతిని నిలిపే తన బాహుయుగళి రథమ్ముగాను. ఆంజనేయుడు తన బాహుయుగళ మీద వాళ్ళిద్దరిని నిలిపాట. కోసలేయుడునంత క్రోధాగ్ని శరముల వైరితేరును దృంచె వ్రయ్యవార. ఇక వీళ్ళిద్దరు క్రోధాగ్ని బాణాలు వేశారు, రథం పడిపోయి. రామబాణఘాతి రావణుడదురు. ఒక్కసారి బాణం వచ్చి తగిలింది రావణాసురుడికి శరాఘాతం. రావణాసురుడికి బాణం తగలడం అసలు జరిగిందా? నేను ఇప్పుడు జన్మించిన తర్వాత ఏ యుద్ధంలో అన్నా జరిగిందా? ఎన్ని లోకాలు జయించాను, లోకాలను ఎంత చీకాకు పరిచాను, ఎన్ని యుద్ధాలు చేశాను, ఏనాడన్నా రావణుడికి బాణం తగిలిందా? తగలలేదే. ఇవాళ తగిలింది. శనిపాతం బాణం వేసి పెట్టాడు రాముడు, ఇతడు తగిలిందట. రామబాణఘాతి రావణుడు. అదే మామూలుగా తగల్లా, వేర కొట్టుడు కొట్టింది, వచ్చి గుండెలు అదిరేటట్టు కొట్టింది. ధనువు విడిచి నిలువ దాశరథియు. దశరథుడు కూడా, రాముడు కూడా ధనువు విడిచి నిలువా. అది తగిలేసరికి రాముడు కూడా ఆశ్చర్యపోయి అతను అదిరిపోయి నిలబడ్డాడు. మనం ఇప్పుడు బాణాలు వేయటం మంచిది కాదు. అతను అదిరిపోయి నిలబడ్డాడు, ఏమి చేయట్లా, నిశ్చేష్టుడుగా. నేను వేయటం మంచిది కాదని ఆలోచించి ఈయన కూడా బాణాలు వేయటం ఆపాడు. కానీ అదే పక్షంలో ఇంకొకడైతే నిలబడ్డాడు, కొట్టే అనుకునేవాడు. కానీ కొట్ల. భారత యుద్ధంలో అట్లాంటివి జరిగింది, రామరావణ యుద్ధంలో అది జరగల. భారత యుద్ధంలో అంతే, ఎప్పుడు కాస్త అలసటంగా ఉంటే కొట్టడమే. కృష్ణుడే కొట్టాయి, అదుగో అతను పక్కకు ఆలోచిస్తున్నాడు, వేసేయి, లేపేయి అని ప్రోత్సహించాడు అర్జునుడు. ఇక్కడ అట్లా జరగట్లా కనుక అతను ఇప్పుడు బాణం ఏమి సంధించట్లా, పాపం భయపడి నించున్నాడు, నేను కొట్టకూడదు అని ఊరుకున్నాడు. అలసినాడవీవు అరిగి సేదనుగని రాముడు అంటున్నాడు, అలసిపోయినావు, నా బాణపు ఘాతికి అలసిపోయినావు,
అది నీ గుండెల్ని బద్దలు చేస్తున్నది. పాపం నీరసించావు, యుద్ధం చేసి పొద్దున్న నుంచి అలసిపోయినావు, నా బాణపు దెబ్బలకు అదిరిపోయినావు. విశ్రాంతి తీసుకో, ఇక విశ్రాంతి తీసుకో. నేడేగి రేపురా, వెళ్ళిపో, అంతఃపురానికి వెళ్ళు, చక్కగా విశ్రాంతి తీసుకో ఈ రోజుకి, రేపురా అప్పుడు చూసుకుందాం అని ధర్మాత్ముడు చెప్పాడు. ధనువు విడిచి నలువ దాశరథియు అలసినాడవీవు అరిగి సేదనుకొని రణము సేయ రేపు రమ్మని. ఇవాళ వద్దు, ఇవాళ నువ్వు నిలబడినా నేను కొట్టను, ఇవాళ నువ్వు నిలబడినా నేను యుద్ధం చేయను, మా వాళ్ళని కూడా నీ మీదకి రమ్మను, ఎవరిని పంపం, వెళ్ళిపో, వెళ్ళి చక్కగా ఈ పూటకి విశ్రాంతి తీసుకో, రేపు పొద్దున మళ్ళా యుద్ధం వేళకి రా, మేము వస్తాం, ఎదురు నిలబడి పోరాడదాం అని అనుకుంటున్నాడు. రావణ అంతఃపురానికి వచ్చాడు, చెప్పి ముగిస్తా. రావణ అంతఃపురానికి వచ్చాడు. ఔరా ఔరా ఔరా, రావణాసురుడికి శరాఘాతం తగిలింది. ఎంతమంది చెప్పారు, రాముడితోటి పెట్టుకోవద్దు, రాముడితో పెట్టుకోవద్దని ఎంతమంది కోరారు, ఎంతమంది బోధించారు, ఎంతమంది చెప్పారు, నిర్లక్ష్యం చేశారు. కానీ ఇవాళ మొదటి బాణపు దెబ్బ రావణుడి శరీరం మీద పడ్డది. తీవ్రమైన అవమానం, రావణాసురుడికే అవమానం. అసలు లంక గర్వమంతా గర్వమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయి. నేనేమిటి, ఒక ఎదురు శత్రువు ఒక బాణానికి అదిరిపోవడం ఏమిటి, అది అలుసుగా తీసుకొని ఆ రాముడు ఎంత మాట అన్నాడు, ఇవాళకి రేపు రాపో అని. అసలు ఒక వీరుడు ఆ మాట అనిపించుకోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం, దానికంటే చావడం మేలు. ఎదురు వీరుడు అలసిపోయినావు, రాపో, రేపు రాపో అంటే ఎంత చులకన భావం. నా పరాక్రమం ఏమైంది, నా శక్తి ఏమైంది, నా యుక్తి ఏమైంది, నా యుద్ధ నైపుణ్యం ఏమైంది, నా యుద్ధ పటిమ ఏమైపోయింది అతని ముందు. ఔరా ఔరా, రావణాసురుడికి ఎటువంటి చెడు కాలం దాపరిస్తున్నది. ఎంతోమంది చెప్పినా వినకుండా ఇతనితో రణము పెట్టుకున్నా, అది మా శక్తి. కానీ యుద్ధంలో అతని వలన నేను ఈ విధంగా బాధపడ్డా. పాకారి ననవచ్చు పౌలస్త్యుని నాట పరిభవం మందితే నరుని కథన. ఒక్క నరుడు అదే ఏ దేవతలో, ఇంద్రుడో, ఇంకొకడో సాక్షాత్తు నేను నమ్మే శివుడో బాణం వేస్తే సహించేవాడు. ఒక నరుడి కథ, ఒక నరుడు నన్ను అవమానించాడు, వా ఇంటికి పోయి రేపు రాపు అని. ఎంత అవమానం, ఎంత ఘోర అవమానం. ఆరడి ఓయగా ఆనాటి తపమంత సరసిజాసను పల్కు సత్యమగుచ్చు. ఇప్పుడు గుర్తొస్తున్నాయి అన్నీ. ఒక దెబ్బ తగిలేసరికి మొత్తం వెనక్కి వస్తున్నది, రీలు తిరుగుతున్నది, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆరడి ఓయగా ఆనాటి తపమంత, ఎంత తపస్సు చేశాను బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని మరణం లేకుండా వరాలు పొందాలని, ఈ త్రిభువన సామ్రాజ్యం మొత్తం నేనే ఏలాలని, సర్వదేవతాళిని మానవాళిని అందరినీ హస్తగతం చేసుకోవాలని, ప్రకృతిని కూడా శాసించేటటువంటి శక్తులు అడిగానే. పాపం ఆయన ఇచ్చాడే నా తపస్సుకు మెచ్చి. కానీ నరవానరులు ఇద్దరి చేత నీకు మరణం ఉంటుందిరా అన్నాడు. నేను వాళ్ళేం చేస్తారులే అన్న. అది నిజం అవుతున్నది. మొన్న వానరుడు వచ్చాడు, లంకను నాశనం చేశాడు. ఇవాళ నరుడు వచ్చాడు, నన్ను అవమానించాడు. ఎంత అవమానం, నాకెంత అవమానం రావణాసుడికి. నేను రావణ బ్రహ్మనా లేక మామూలు వాడినా? పౌలస్త్య బ్రహ్మనా మామూలు వాడినా? బ్రహ్మ మనువడినా కాదా? ఆయన నాకు వరాలు ఇచ్చింది తప్ప, లేకపోతే నా శక్తి తప్ప అని చాలా బాధపడుతున్నాడు. ఇక్ష్వాకు చేతను నీల్గుదు నేనన్న శాపము దరిజేరు సమయమాయే. ఎంతమంది శపించారు, ఎవరిని నేను లెక్కలోకి తీసుకోలేదే, ఏ శాపాన్ని కూడా ఇది కాలేదే. ఆఖరికి నంది కైలాసానికి వెళ్ళినప్పుడు నీకు కోతులతో నాశనం ఉందన్నా కూడా లెక్క పెట్టకుండా వచ్చానే. సాక్షాత్తు శివుడి కోసం ఎన్ని తపస్సులు చేశాను, ఎన్ని యుక్తులు సంపాదించాను, ఎంత విద్యావంతుణ్ణి, ఎంత మేధస్సును కలిగిన మేధావి. ఇన్ని ఉండి జగజ్జేగీయమానంగా లంకని స్వర్ణమయం చేశానే.
స్వర్ణలంక అనిపించానే ఈ మట్టి దెబ్బని కూడా. లంకలోకి చొరబడాలంటే చీమకు కూడా భయం పెట్టేటట్టు చేశానే. అట్లాంటి లంకేశుడికి వాళ్ళ పరాభవం. ఒక్క మానవుడు ఇవాళ వెళ్ళి రేపు రా యుద్ధానికి అన్నాడు. ఎందుకంటే నాకు కళ సీత ఎన్నన్నా సహించా, ఎందుకంటే స్త్రీ కాబట్టి తర్వాత ఎట్లాగో అనుకూలంగా చేసుకుందామనే ఆశతో. కానీ ఇతను పురుషుడు, మానవుడు. ఎంత మాట అన్నాడు, నేను యుద్ధం నుంచి వెళ్ళిపోయి రేపు రావాలట అనుకుంటున్నాడు. ఇక్ష్వాకు చేతను నీల్గుదు నేనన్న శాపము దరిజేరు సమయమాయి నాయన్గు సోదరు ఆ కుంభకర్ణుని మేల్కొల్పజేయరు. మీరలా వచ్చారు అందరూ, రావణాసురుడు చుట్టూ చేరారు. రావణ 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 ఏమిటో నీకు అవమానం జరిగింది. మీరెవరు మాట్లాడద్దు, మీరెవరు నా గురించి మాట్లాడక్కర్లా, నన్ను విచారింపజేయక్కర్లా, నన్ను సమాశ్వాసించక్కర్లా. జరిగింది అయిపోయింది, ఇక దాన్ని పునరాలోచన చేయవాకండి. ఆ మాటలతోటి మళ్ళా నన్ను ఇంకా బాధించవాకండి. రాముడి యొక్క బాణం కంటే మీ మాటలు నన్ను ఇంకా పీడిస్తున్నాయి. అతని మాటల కంటే ఇంకా మీరు ఇబ్బంది పెడుతున్నారు మీ మాటలనే బాణాలతో, మాటలనే శరాలతో. అందులోబండి ఎవరు నా దగ్గరికి రావద్దు, నన్ను ఏకాంతంలో ఉండనియండి. అయితే ఒక మాట ఒకటి చెబుతున్నా, చేయండి పోయి. నాయన్గు సోదరును ఆ కుంభకర్ణుని మేల్కొల్పజేయరో మీరలనగా. ఇప్పుడు రాత్రి 10 గంటల సమయం అయింది, మీరు వెళ్ళండి. ఏం చేయాలో తెలుసా? ఇక్కడ నా కోసం మీరేం ఉపశమన వాక్కులు పలకక్కర్లా. అయ్యేది జరుగుతుంది, జరిగేది జరుగుతుంది. యుద్ధం చేస్తా, మీరేం నా కోసం బాధపడక్కర్లా. మీకోసం నేను బాధపడుతున్నా. ఏమైపోతారో నేను లేకపోతే. నా కోసం మీరెవరు బాధపడక్కర్లా. వెళ్ళి ఇప్పుడు ఒక పని చేయండి, ఇప్పటి నుంచి పొద్దున్న దాకా ప్రయత్నం చేయండి. నా అనుగు సోదరుడు కుంభకర్ణుడిని నిద్ర లేపండి. వాడిని ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ రేపు 8 లేచి కూర్చోడు. రేపు 8 లేస్తాడు. ఇప్పటి నుంచి నానా ప్రయత్నాలు చేస్తే నిద్రలో నుంచి బయటకు వస్తాడు. ఏనుగులు, గుర్రాలు, పెద్ద పెద్ద ఢంకాలు, బోరలు, కొమ్ములు ఇవన్నీ కానీ అక్కడ మోగిస్తే కానీ లేవడు. ఇక ఇవన్నీ సాధ్యం కాని పక్షంలో బాగా వండినటువంటి రకరకాలైనటువంటి జంతువుల మాంసాలు, వండినది వండినట్టే, ఇక జంతువులాగే వండటం అతనికి. దాన్ని ఖండించటం, ముక్కలు చేయడం, వేపుళ్ళు చేయడం ఉండదు. దాన్ని అట్లానే పెద్ద గంగాళాల లాంటి నూనె బాండీల్లో వేయడం, మసాలా దట్టించడం, వేయించడం, దాన్ని అంతంత పళ్ళాల్లో పెట్టి తోసుకురావటం తోపుడు బండ్ల మీద ఆ మందిరాన్ని. ఈ చివరి నుంచి ఆ చివరికి పడుకొని ఉంటాడు. వాడి మంచం వాడు పోడుగా 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆ పక్కకి ఇవన్నీ తోసుకొస్తారు తోపుడు బండ్ల లాంటి వాటి మీద పెట్టి. మళ్ళీ అది చాలా ఎత్తుగా ఉంటుంది. అక్కడికి ఇవి పైకి లేపాలి. లేపి వాడి బొక్కుల దగ్గరికి పెడితే ఒక్కసారి అనుకుంటాడు, ఏదో వాసన, మాంసపు వాసన అని లేస్తాడు. ఇక అంతేగాని ఏనుగులు పెట్టి తొక్కించినా లేవడు, గొనపాలు పెట్టి పొడిచినా లేవడు, పలుగులు పెట్టి తొవ్వినా లేవడు. ఏదైనా వచ్చి ఒక గొనపని దెబ్బ ఇట్లా తగిలింది అనుకో, పాడు దోమల లంకలు ఎక్కువైనాయి. మా అన్న భయం లేకుండా పోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, దోమలు కూడా ఇది చేయించలేడు. అత కొట్టించుగా మందు లంక అంతా అనుకుంటాడు. వాడిని పొడిచింది అంత పెద్ద గడ్డ పొలుగో వచ్చి ఇక్కడ పొడిచింది. అట్లానే ఎవడన్నా ఇతను లేపడానికి ఒక త్రిశూలం తీసుకొని అరికాల్లో పొడిచారనుకో, నల్లులు కూడా చేరినాయి ఈ మధ్య లంకలకు. మా అన్న భయం అసలు లేదు. వీడేం చేస్తున్నాడు, వీడు గొప్పదేగా పొట్టల్లో డొక్కల్లో పొడిచిన వాటిని ఇట్లా పట్టుకొని చీపి అవతల బారేస్తాడు. వాడిని లేపండి పోయి ముందు, మీరు ఇక్కడ నాకేం అక్కర్లేదు కానీ వెళ్ళి మా తమ్ముడిని లేపండి. నా ఎన్గు సోదరు నా కుంభకర్ణుని మేల్కొల్పజేయరో మీరల. నాకు మీరు చేసే సహాయం ఒకటి ఉంది, బండి లేపండి అయ్యా, బండి లేపండి, నా తమ్ముడిని నిద్ర లేపండి పోయి అన్నాడు. ఇక అప్పుడు వాళ్ళు మాంసాశనమ్ములు మధుర భాండమ్ములు, రావణాజ్ఞ అయిపోయి మాంసాశనమ్ములు అప్పటికప్పుడు సిద్ధం చేశారండి. అసలు ఒక లారీలు వండుతూనే ఉంటారు ఒక పక్కన. వాడు ఎప్పుడు నిద్ర లేస్తాడో తెలియదు. లేస్తే తింటాడు, కాకపోతే వేస్ట్. లేస్తే తిండి, లేకపోతే వేస్ట్. వాడు ఎప్పుడు లేచి ఆవురావురు అంటాడు తెలియదు. ఏదైనా తేడా వచ్చిందనుకో చంప వదిలిపెడతాడు ఒక్కొక్కడిని. వాడు అన్నను కూడా లెక్క చేయి. తిట్టిపోయినాడుగా, చెడు తిట్లు తిట్టిపోయినాడు. అట్టెట్టు నువ్వు నిద్రలో మేల్కొని ఉండి ఇట్లాంటి పాడు పనులు చేసేది నేనే నిద్రపోతా హాయిగా, ఏ పని చేయకుండా. మంచి పనులు ఎట్లాగూ చేయను, చెడు పనులు అసలు చేయను, నిద్రలో ఉంటా.
నువ్వే మేల్కొని చేసేది ఈ దౌర్భాగ్య పనులని హెచ్చరించిపోయినాడే. అట్లాంటి కుంభకర్ణుడు మాంసాసనమ్ములు మధుర భాండమ్ములు, అసలు డ్రమ్ములు మధిర, రకరకాలైనటువంటి మైరేయాలు, మధురాలు, సారాయిలు. ఇక ఆజ్ఞగానే చెప్పాడు అక్కడుండే వాళ్ళ మంత్రో సేనానాయకుడు, బయట అటు పక్కన నిలిపిన లారీలన్నీ లోపలికి రావాలి. ఆ లారీ వచ్చి షిప్ యార్డ్లో వాడ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది అక్కడ, అట్లా రావాలి అని చెప్పాడు. మాంసాసనమ్ములు మధుర భాండమ్ములు చిత్రాన్న రాసులు సిద్ధపరచి. చిత్రాన్న రాసులు, అసలు వాడికి వండడానికే ఎంతమంది ఉన్నారో వంటలు వాడు. ఏది ఇష్టంగా తింటాడో ఏది అయిష్టంగా తింటాడో వాడికే తెలియదు. అట్లా చిత్రాన్న రాసుల సిద్ధపరచి వీరణ మ్రోతల వారణ ఘాతాల. ఇక వెళ్ళారు అందరూ మందిరానికి వెళ్ళారు. కుంభకర్ణుడి మందిరం అది. అందులోకి వెళ్ళంగానే పాపం అసలు అందరికి ముందు నిద్ర వస్తుంది. అదంతా అట్టనే ఉంటుంది ఆ వార్త. అందులోకి వెళ్ళాడు. వీరణ మోతల వారణ ఘాతాల ఆహారాలన్నీ సిద్ధం చేశారు. ఇక వీరణాలు పెద్ద పెద్ద డీజేలు, ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు డీజేలు లాంటివి, అప్పుడు ఇంకా పెద్దవి ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చినాయి లోపలికి. మైకులు పెట్టారు, బాకాలు ఉదారు. వారణ ఘాతాల ఏనుగులను తీసుకొచ్చారు మావటి వాళ్ళు. ఎందుకురా లోపలికి ఏనుగులు? కుంభకర్ణుడు గారిని తొక్కాలి, ఎక్కడన్నా నొప్పి తగిలితే ఆయన లేవాలి. ఆ ఏనుగు పీను కావాల్సిందే కానీ వాళ్ళు లేవడు. వారణ ఘాతాల నిదురలేపి అతని నిశిచరాళి. నానా విశ్వ ప్రయత్నం. ఆ రాత్రి 10 గంటల నుంచి పోరాడి ఆ యుద్ధం రావణ మీద చేస్తే జయం వచ్చేది రావణాసు. అట్లా పోరాడితే వాడు తెల్లవారుదాన 5ంటికి 6ంటికి ఒక్కసారి ఒక పెద్ద ఆవులెత్తులు వచ్చి ఆస్త్యగహ్వరం అంతా తెరిచాడు. ఏమిటి మమ్మల్ని నిద్ర లేపారు అన్నాడు. అప్పుడు నేను ఎదరపోవడగాను కదరా, మా ఊళ్ళు పులిసిపోయింది కదా నిన్ను లేపడానికి అని వాళ్ళందరూ నిదరలేపి అతని నిశిచరాళి. ఇనకులాన్వయుడు మిమ్ము పోరాడ. ఇనకులాన్వయుడు ఇమ్ముగా పోరాడా. అన్న పంచిముకుడు కిన్నుడగుచు. ఇవాళయ్యా ఏం జరిగింది ఇవాళ అన్నాడు. ఇవాళ కాదు నిన్న ఏం జరిగింది అన్నాడు. రాముడు ఉన్నాడే. ఎవరా రాముడా? అదే అప్పుడు నన్ను ఒకసారి లేచాను, ఎప్పుడు 3 నెలల క్రితం లేచిన మా అన్నని తిట్టి వచ్చానే. ఆయన భార్యని ఎవరినో తెచ్చాడు మా అన్నని. గుర్తొచ్చింది, చెప్పండి. ఆ రాముడు వచ్చాడయ్యా యుద్ధానికి. యుద్ధానికి వచ్చాడా? మనం దాగొట్టడానికి వచ్చాడా? మంచిది, వాడికి అట్నే జరగాలి. వాడు చేసే దౌర్భాగ్యాలకు అదే మంచి శిక్ష. కొడుతున్నాడా? ఒళ్ళు పగిలిపోతున్నదా? ఆషామరం బాగా మోగుతున్నదా? అది కాదయ్యా, ఆయన బాగా పోరాడితే అన్న పంక్తిముగుడు కిరుడగుతూ. వాడి అతని దెబ్బకి రావణుడికి గుండెలు అదిరినాయి. గుండెకాయ తలకాయలోకి పోయినాయి పొద్దునే. మానను కొట్టాడా? కొట్టాడు. వీరుడే అని కిన్నుడగుచు నిన్ను అనికి పంప నిర్దేశమిది అని. మా అన్న గుండెలు పగిలినాయా? బాగానే ఉన్నాడా? పర్వాలేదా? ఏం పర్వాలేదు కదా. చూపించారా? చూపించే చెప్పేది ముందు. నిన్ను అనికి పంప నిర్దేశమిది అనా. మరి నన్నెందుకు లేపారా? వాడి గుండెలు పగిలితే నేనేం చేయాలి వచ్చి అన్నాడు. నిన్ను ననికి నిన్ను పంపమన్నాడు యుద్ధానికి. నిన్ను యుద్ధానికి పంపమన్నాడు. నిన్ను రావణ లక్ష్మణుడు బాణుల మీద యుద్ధానికి పంపమని నిన్ను లేపమంటే రాత్రి 11 గంటలకు వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు తమరు ఒకసారి మెల్లిగా లేచి అందరినీ చూసి ఆస్త్యగహ్వరం అంతా తెచ్చి మరంగాని పొద్దున 9ంటికి లేచి ఆవలిచ్చి భ్రాత కడకు నతడు పరుగులెత్తే. నన్ను యుద్ధానికి వెళ్ళమన్నాడు. నన్ను యుద్ధానికి వెళ్ళమన్నాడా? అతనికి అవమానం జరిగిందా అని ఒక్క దూకాడండి. ఆ మంచం మీద కిందకి దూకి కోట గోడలు పట్టకుండా తోసుకుంటూ అడ్డం వచ్చిన వాళ్ళు తొక్కుకుంటూ రావణ కడకు పరుగులెత్తే అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్నా లేచా నీ కోసం. ఏమిటి ఏదో ఇబ్బంది పడ్డావట, వచ్చా నీ కోసం, ఏం చేయమంటావు అని అన్నని పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పుడు అన్న చెప్పాడు, సంతోషించాములే, కూర్చో. ఎందుకన్నా నన్ను లేపావు? ఒక పని చెయ్యి. వాడు పొద్దున వాయగొట్టాడు. నాకు చాలా అవమానంగా ఉంది అతని ఎదురుగా మళ్ళీ నిలబడాలంటే.
అందుకని నిన్ను యుద్ధానికి పంపాలనుకున్నా. ఇంకో గంటలో తెల్లవారి యుద్ధం మొదలవుతుంది. వెళ్ళి యుద్ధానికి వెళ్ళి లక్ష్మణులు పోరాడుతున్నారు. హనుమంతుడు ఉన్నాడు. ఎవరు హనుమంతుడా? అదే మన లంక ఉసోకోనం బాడి చేస్తాడు. అతను కూడా ఉన్నాడా? ఉన్నాడు. సుగ్రీవుడు కూడా ఉండాలి. వాళ్ళు ఉంటే అందరు ఉన్నారా నీతో నేను బాగలేను. కానీ నువ్వేమో లేచేది ఎప్పుడో అడిగేది అన్నీ. ఏమైనా మేల్కోతో వస్తే చరిత్రలు తెలుస్తాయి. మళ్ళా పూర్వోత్తరాలన్నీ అడుగుతావు. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదులే. కానీ నీరసించున్నా, యుద్ధం జరుగుతున్నదిరా, వారం నుంచి కొట్టుకుంటున్నారా, వెళ్ళాలి నువ్వు యుద్ధాన్ని అన్నాడు. సరే అయినా అన్నా నేను ఒక్క మాట చెప్పనా, మళ్ళా ఒక్కసారి చెబుతాను. పొద్దున్నే ఒక మంచి మాట చెబుతాను. పాచిమొహం అయినా ఇంకా మొహం గడకపోయాను. ఇప్పటికైనా మించిందేమీ లేదుగా. అతని బాణపు దెబ్బకే అంత అదిరిపోయినావే. రేపు అతను ఇంకా పూర్తి యుద్ధం చేస్తే నువ్వు అసలు ఉండవుగా, చచ్చూరుకుంటావుగా. ఆ సీతనిచ్చేయన్నా, ఇచ్చి పంపించి తల్లి చేసుకో మహానుభావుడితో. నీకేం కాదు కదా. ఇప్పటికైనా మన వాళ్ళని, మన పిల్లల్ని, మన పెద్దల్ని, మన వృద్ధుల్ని, మన అమ్మని వీళ్ళని గౌరవించన్నా. ఇప్పుడైనా మించిందేమీ లేదు. పంపించన్నా సీతను అయ్యయ్యా అని పాపం అన్నగడ్డం పట్టుకొని బతిమలాడాడండి. అప్పుడు కూడా ఏం మాట్లాడతావు నువ్వు? ఇందుక నిన్ను నిద్ర లేపింది ఇవి చెప్పడానికా? వా యుద్ధానికి పోకపోతే వెళ్ళి పడుకోపో. ఏదో ఒకటి నిద్ర అన్నాబో, యుద్ధానికి అన్నాబో. కథనానికే వెళతా, పోరాడతా, నా శక్తి మేర పోరాడతా, నీకు విజయం కలగడానికే కృషి చేస్తా. యుద్ధానికి వెళతా, రామలక్ష్మణుని నిర్జిస్తా, ఆంజనేయుణ్ణి ఇబ్బంది పెడతా, సుగ్రీవుణ్ణి లేకుండా చేస్తా. ఏదేమైనా నేను యుద్ధానికి వెళతాను. కాదనలేకపోతున్నా. పెద్దవాడివి, గౌరవనీయుడివి, మాకంటే ముందు పుట్టిన వాడివి, ఇంతవరకు మా యోగక్షేమాలు విచారించి మమ్మల్ని ఇట్లా అన్నా ఉంచగలిగిన వాడివి. ఈ రాక్షస జాతి నాశనం కాకూడదు, వాళ్ళకి నేనంటూ ఒక దిక్కుండాలని రాజ్యాన్ని నిలబెట్టి ఇంత వైభోగంగా రాక్షసులు జీవింపజేసిన నీ కోసం నువ్వు అన్నగా అన్నా కానీ, లేకపోతే ఒక రాజుగా అన్నా కానీ, ఒక పెద్దవాడిగా అన్నా కానీ నీ మాట వింటున్నా, కాదన లేకుండా యుద్ధానికి కదలిపోతున్నా. నమస్కారం, యుద్ధానికి వెళుతున్నా. అరే కుంభకర్ణుడు వస్తున్నాడు, చాటించండి యుద్ధానికి అన్నాడు. ఇక రాక్షసులందరూ కుంభకర్ణుల వారు యుద్ధానికి వస్తున్నారు హో అని చాటించారు. ఇక అందరూ రోడ్ల మీద తిరిగేవాడు పక్కలకు చెప్పుకున్నారండి. తొక్కుతాడు, చస్తారు అని ఎక్కడ వాడు కుంభకర్ణుడు వస్తున్నట్టు అని పక్కలకు తప్పుకున్నారు. ఎందుకంటే వాడు ఎక్కడ అడుగేస్తాడు వాడికి తెలియదు. ఆ నిద్రమోహం చస్తాం లేనిపోయింది. వాడి కాళ్ళ కింద పడి వాడు ఇరాళించుకుంటూ నడుస్తుంటే చేతుల కింద పడి ఎంతోమంది పోతాం అని అందరూ తప్పుకొని దారి ఇచ్చారు మహానుభావుడు. ఎవరికి? ఆ నిద్రాస్వరూపుడు కుంభకర్ణుడు. ఆ విధంగా కుంభకర్ణుడు యుద్ధ భూమికి తరలటంతో ఇవాళ వరకు ముగిద్దాం. రేపు ముగింపు. రేపు రామ పట్టాభిషేకం, మంగళహారతి ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.